లూకా సువార్త 5వ అధ్యాయము 35వ వచనము చదువుకుందాం. 34, 32 చదువుకుందాం. అందుకు యేసు, పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతులని వారితో చెప్పవలెను. చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువును సాయం కొరకు. స్తోత్రమునైన పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి దేవా, చరకరుడా, అద్భుతకరుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఉపవాస దినమున పరిశుద్ధాత్మదేవ సత్యస్వరూపి నాతో అందరితో మీరు మాట్లాడమని ప్రభువా నీ కృప చూపమని నీకు వందనాలు, స్తుతి స్తోత్రం చెల్లిస్తూ, ఈ దాసుడు వచ్చేవాడు బలహీనుడు కనుక నాతో అందరితో మాట్లాడమని కృప చూపమని సహాయం చేయమని మహిమ ఘనత పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మనందరూ కూడా శ్రద్ధగా ఈ కొద్ది నిమిషాలు ప్రభు ఒక వాక్యం మనం అందరూ కూడా విందాం. అలాగే ఈ వాక్యం వెళ్ళక ముందు ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనకు కొన్ని సంగతులను నేర్పించాలనుకున్నప్పుడు, దేవుడు కొన్ని సంగతులను మనం నేర్పించాలనుకున్నప్పుడు, అలాగే దేవుడు అలాగే ఆ సంగతులను అలాగే బైబిల్లో ఉన్న కొన్ని ఉపమానము ద్వారా లేదా సాదృశ్యము ద్వారా లేకపోతే మాదిరికరమైన భక్తుని ద్వారా, వ్యక్తుల ద్వారా అలాగే దేవుడు మనకు కొన్ని సంగతులను నేర్పిస్తాడు, తెలియజేస్తాడు. హల్లెలూయా. మరోసారి చెప్తాను, దేవుడు మనకు కొన్ని సంగతులను మనకు తెలియజేయాలనుకున్నప్పుడు, నేర్పించాలనుకున్నప్పుడు అలాగే దేవుడు బైబిల్లో ఉపమానంగా చెప్తాడు, అలాగే కొన్నిసార్లు దృష్టాంతములుగా సాదృశ్యంగా చెప్తాడు. అలాగే కొంతమంది వ్యక్తులను, మాదిరికరమైన ఉన్న వ్యక్తులను నిలబెట్టి వాళ్ళ ద్వారా మనకు కొన్ని విషయాలను నేర్పిస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, ఈ యొక్క వచన భాగంలో అలాగే క్రైస్తవుడు యేసు ప్రభువును నమ్ముకున్న మనము ఫస్ట్ అసలు ఉపవాసం చేయొచ్చా, చేయకూడదా, దేవుని చిత్తమా కాదా అనేది ఆ ప్రశ్న మనము క్లారిఫై చేసుకోవాలి. ఇప్పుడు చాలా మినిస్ట్రీలో, చాలా సంఘాలలో ఉపవాసం ఎందుకు, అసలు ప్రార్థన అవసరం లేదనే సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. సాధారణ అట్లా కొంతమంది మోసం చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన చేయొచ్చు కానీ ఉపవాస ప్రార్థన అవసరం లేదనే సంఘం ఉంది. కాబట్టి ఉపవాసం మనము చేయొచ్చా అంటే ఇక్కడ మనము 33వ వచనం నుంచి మనం కొన్ని ముందు నుంచి చదివితే, వారు ఆయనను చూసి అలాగే శాస్త్ర పరిశులు అలాగే అనేవారు వచ్చి వారిని చూసి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థన చేయుదురు, అలాగే పరిశులుల శిష్యులను చేయుదురు, కానీ నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పింది. యోహాను అంటే తెలుసు, మన బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన శిష్యులు ఉన్నారు, వాళ్ళు కూడా ఉపవాస ప్రార్థన చేస్తారు. యేసయ్య యేసుప్రభు అడుగుతున్నారు. అలాగే పరిశులు వాళ్ళు కూడా, వాళ్ళ శిష్యులు కూడా ఉపవాసము చేస్తున్నారు. మరి నీ శిష్యులు ఏంటి చేస్తలేదు, బాగా అన్నం తిని హాయిగా ఉన్నారు, వాళ్ళు మాత్రం ఉపవాసము చేయడం లేదు అని యేసుప్రభు అడగాలి. అప్పుడు యేసుప్రభు నన్ను నమ్ముకున్న తర్వాత ఉపవాసం అవసరం లేదు అని చెప్తే, మా శిష్యులు ఉపవాసము నాది విశ్వాసం ఉంచారు కాబట్టి చేయరని చెప్తుండే యేసయ్య. కాబట్టి యేసుప్రభు అంటున్నాడు ఏంటంటే, నా యందు విశ్వాసం ఉంచి వాడు తప్పకుండా ఉపవాసం చేయాల్సిందే అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే కానీ ఇప్పుడు వాళ్ళు చేయరు. ఇప్పుడు నేను వారితో ఉన్నాను. యేసుప్రభు ఎవరు? పెళ్లి కుమారుడు. ఒక ఉపమానం చెప్పాడు 34వ వచనం. అందుకు యేసు, పెళ్లి కుమారు తమతో ఉన్నంత కాలము పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయగలరా? మీరు పెళ్లికి వెళ్ళారు, పెళ్లి ఉంది, పెళ్లి ఇంటికి పోయిన తర్వాత మీకు ఎవరికైనా ఉపవాసం చూస్తారా? అసలు పెళ్ళివే మనం దావతు, మంచిగా దావ చేసుకోవడానికి, మటన్ చికెన్ తినడానికి పెళ్ళికి పోతాం. ఆడపోయినాక అందరికీ, బంధువులందరికీ, ఇంటి వాళ్ళందరికీ ఉపవాసం ఉంటే అసలు అది పెళ్లిలాగా ఉండదు. అది హల్లెలూయా. అది జైలు పోయినట్టు పరిస్థితి అయిపోతుంది. కాబట్టి అలాగే నేను పెళ్లి కుమారుడు, నా దగ్గర వాళ్ళు ఉన్నారు కనుక నేను ఉన్నంత వరకు వాళ్ళు అలా ఉపవాసము చేయరు. కాబట్టి నీ పెళ్లి కుమారుడు వారి వద్ద నుండి తొలగిపోబడు దినములు వచ్చును, ఆ దినములలో వారు ఉపవాసము చేతులని వారితో చెప్పలేదు. ఈ పెళ్లి కుమారు వారి వద్ద నుండి కొనిపో దినం ఒకటి ఉన్నది. అంటే యేసుప్రభు పెళ్లి కుమారుడు ఎవరు ఇక్కడ? పెళ్లి కుమారు వారి వద్ద నుండి, శిష్యుల నుండి కొనిపోబడతారు, పరలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు ఉపవాసం చేయడం అవసరం. ఇప్పుడైతే వాళ్ళకు ఉపవాసం చేయడం అవసరమా లేదు. ఎందుకు? యేసుప్రభు ఉన్నాడు కాబట్టి. పూర్వకు ఎవరున్నారు చెప్పండి? నేను పెళ్లి కుమారుడు తన వద్ద నుండి, వారి వద్ద నుండి కొనిపోబడు దినము వరకు వచ్చును, అప్పుడు వాళ్ళు ఉపవాసము చేయుదురు. ఉపవాసము చేస్తారు, చేయాలనే యేసుప్రభు చెబుతున్నారు. కాబట్టి
కొంతమంది ఉపవాసమే అవసరం లేదనే డినామినేషన్ ఉంది, కానీ అది అబద్ధ బోధ, అబద్ధం, అది సత్యాన్ని వ్యతిరేకం అది. కాబట్టి యేసు ప్రభు నేను వెళ్ళిపోయిన తర్వాత, కొనిపోబడిన తర్వాత వాళ్ళు ఉపవాసం ఉంటారు, అప్పుడు వాళ్ళకు ఉపవాసం అవసరం. కానీ నేను ఉన్నాను కాబట్టి భూలోకంలో ఉపవాసం ఇప్పుడు వాళ్ళకి అవసరమో లేదు. హల్లెలూయా. కాబట్టి ఇక మీకు జస్ట్ అవగాహన కొరకు చెప్తాను. ఇప్పుడు మోసే 40 రాత్రి పగలు ఉపవాసం ఉన్నారు, అవునా కదా? ఉన్నాడా? ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఎస్తేరు, ఆమె కూడా 3 రోజులు ఉపవాసము ఉన్నది. దావీదు కూడా ఉపవాస ప్రార్థన చేశాడు. అలాగే మనం చాలా చెప్పుకుంటూ పోతే, లైన్ చెప్పుకుంటూ పోతే లెక్కలేని భక్తులందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసినట్టుగా మనకు కనబడుతుంది. యేసు ప్రభు కూడా ఉపవాస ప్రార్థన చేశాడు, పౌలు ఉపవాస ప్రార్థన చేశాడు, ఎన్నోసార్లు ఉపవాసం ఉన్నాడు పౌలు కూడా. యేసు ప్రభు కూడా ఉపవాసం ఉన్నాడు. అలాగే తన శిష్యులు ఉపవాసం ఉంటారని చెప్పిండు. ఇక ప్రతి సువార్తల్లో ఉపవాసం ఒకసారి 70 ఏళ్ళు ఉపవాసం ఉన్న ఒక స్త్రీకి మనకు లూకా సువార్తలో మనం చూస్తాము. దయచేసి లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం. 84 సంవత్సరము విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగులు సేవ చేయుచుండెను. ఒక విధవరాలు దేవుని మందిరంలో ఆలయంలో ఉంటూ ఎన్ని సంవత్సరాలు ఉపవాసం చేసిందంట? 84 సంవత్సరం. ఏంటో చెప్పండి? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు ఆమె విధురాలై ఉండి దేవాలయం విడక ఉపవాస ప్రార్థనలతో రేయింపగులు సేవ చేయుచుండెను. హల్లెలూయా. ఈ మాట దేవుడు ఎందుకు రాయించాడు? మోషే గురించి ఎందుకు రాయించాడు? ఎజ్రా చేసిండు, నెహెమియా చేసిండు. ఇక ప్రతి భక్తుడు ప్రతి గ్రంథంలో ఉపవాసం, ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం చేశారు. కనుక ఇప్పుడు బైబిల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఉపవాసం చేసినట్లుగా దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు? ఎందుకు రాయించాడు అంటే మనమందరం కూడా క్రీస్తునందున విశ్వాసైన మనమందరము ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది, అది చాలా ఆశీర్వాదకరమైనది. కాబట్టి మనందరము కూడా ఉపవాస ప్రార్థన చేయాలని అనేక వ్యక్తుల ద్వారా మనకు ఉపవాసం ఉన్నట్లుగా దేవుడు ఎందుకు రాయించాడంటే మనకు మాదిరిగా వారికి ఉంచాడు. హల్లెలూయా. ఉపవాసం ఎంత ఉండాలంటే ఖచ్చితంగా ఇన్ని దినాలు ఉండాలని, ఇన్ని గంటలు ఉండాలని లేదు, కానీ మన కెపాసిటీని బట్టి. ఒక 3 రోజులు ఉన్నారు, ఒక 40 రోజులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నది? 84 సంవత్సరాలు ఉన్నది. కాబట్టి మరి ఎవరైనా స్థాయిని బట్టి, మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మన ఉపవాస ప్రార్థన అనేది ఉండాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా ఇంపార్టెంట్ కాబట్టి, చాలా ఆశీర్వాదకరం కాబట్టి, అది దేవునికి ఇష్టము కాబట్టి, దేవుని చిత్తము కాబట్టి, పాత నిబంధనలో కొత్త నిబంధనలో అనేక ఉపవాసం ఉన్నట్టు దేవుడు రాయించాడంటే వారి ద్వారా మనకు ఉపవాసం ఉండాలనే సంగతి నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. అనేక వ్యక్తులు ఉపవాసం ఉన్నట్టుగా దేవుడు ఎందుకు రాయించాడు? అలా యేసు ప్రభు కూడా నా శిష్యులు ఉపవాసము ఉంటారు, ఇప్పుడు కానీ వెళ్ళిపోయిన తర్వాత ఉంటారనే సంగతి కూడా చెప్పాడు. అలాగే అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం మీద వాళ్ళు 10 రోజులు ఉపవాసం ఉండి వాళ్ళు ఎడతెగకుండా ప్రార్థన చేశారు మొదటి అధ్యాయంలో. కనుక ఇవన్నీ వచనాలు చూపి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మీకు షార్ట్కట్లో జస్ట్ అవగాహన కొరకు నేను చెప్తున్నాను. ఏంటంటే ఉపవాస ప్రార్థన క్రైస్తవులు చేయొచ్చా చేయకూడదా చెప్పండి? ఉపవాస ప్రార్థన చేయడం దేవునికి ఇష్టమా కాదా? ఇష్టమే. అలాగే ఉపవాస ప్రార్థన ఎన్ని రోజులు చేయాలంటే అది ఆజ్ఞ లేదు, ఖచ్చితంగా ఇన్ని రోజులే చేయాలని ఆజ్ఞ లేదు, కానీ ఉపవాస ప్రార్థన అయితే చేయాలి. అయితే మరి ఎన్ని రోజులు చేస్తారు? వారం చేస్తారా, 3 రోజులు చేస్తారా అనేది మీ యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ సమయమును బట్టి, వీలును బట్టి, మీ సిచ్యువేషన్ బట్టి అలాగే మరి ఉండొచ్చు. ఒకరోజు తిని ఉండొచ్చు, లేదా ఫుల్ టైం స్టే ఉండొచ్చు, వారం మీద ఉండొచ్చు, ఎట్లన్నా మీ సిచ్యువేషన్ బట్టి ఉండదు. కానీ ఉపవాస ప్రార్థన తప్పకుండా ఉండాలి క్రైస్తవుడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చాలా ఆశీర్వాదకరమైనది. సాధారణ మనం చేసే ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది. ఎందుకంటే కొన్ని ప్రార్థన ద్వారా మామూలు ప్రార్థన చేసినప్పుడు కొన్ని కార్యాలు జరగవు, కానీ ఉపవాస ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు జరుగుతుంది అన్నమాట. అంటే మామూలు ప్రార్థన కంటే ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. దీనికి మనకు మార్కు సువార్తలో యేసు ప్రభు ఒక ఉదాహరణ మనకు చెబుతున్నాడు. కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని కార్యములు ఉంటాయి. అలాగే మనం ప్రార్థించినప్పుడు మామూలుగా ప్రార్థిస్తే కొన్ని జరగవు, కానీ మనం ఉపవాసం ఉండి ప్రార్థిస్తే కొన్ని కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. మార్కు సువార్తలో దయచేసి మీరు చూడండి, 9వ అధ్యాయంలో యేసు ప్రభు అలాగే ఒకరు దయ్యం పట్టిన, చిన్నప్పటి నుంచి దయ్యం పట్టిన ఒక పిల్లడు ఉన్నాడు. ఆయన తండ్రి యేసుప్రభు దగ్గర తీసుకొని వచ్చాడు. యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకొని వచ్చారు. యేసుప్రభు శిష్యులు ఆ దయ్యం వెలగొట్టలేదు. తర్వాత యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. అప్పుడు యేసుప్రభు ఆ దయ్యం వెలగొట్టాడు. ఆ దయ్యం విడిచి వెళ్ళిపోయింది. అయితే మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేము ఎందుకు ఆ దయ్యమును వెలగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగింది.
మేము ప్రార్థిస్తే దయ్యం పోలేదు, యేసు ప్రభు ప్రార్థిస్తే దయ్యం పోయింది. ఇంతకుముందు యేసు ప్రభు శిష్యులు కూడా దయ్యం వెలగొట్టారు. ఇద్దరు జతపరిచి 70 మందిని యేసు ప్రభు ఏం చేశాడు, సువార్త పంపించడం దయ్యం వెలగొట్టే. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న దయ్యం మాత్రం పోలేదు. యేసు ప్రభు ప్రార్థిస్తే దయ్యము పోయింది. ఎందుకు వెలగొట్టలేకపోయినామయ్యా అని యేసు ప్రభుని అడిగినప్పుడు యేసు ప్రభు ఏం సమాధానం చెప్పాడు 29వ వచనంలో, అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలన అయినాను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యమని వారితో చెప్పాడు. ఈ విధమైన వదిలిపోవడము అసాధ్యం. ఎందుకు? ప్రార్థన వలనే అంటే ఫోటోలో ఏముంది, అది మూల భాషలో, అలాగే మొట్టమొదటిగా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన మూల భాషలో ఏముంది, ఉపవాసము వలననే. ఈ విధమైన దయ్యాలు ఉపవాసం ఉంటేనే కానీ కొన్ని దయ్యాలు హల్లెలూయా. కొన్ని సమస్యలు, కొన్ని రోగాలు ఉపవాసం ఉంటేనే కానీ కొన్ని మామూలుగా ప్రార్థించిన పోనప్పుడు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అలాగే ఎన్నో మనము యేసయ్యని ప్రార్థన చేసిన స్త్రీనే, ఆమె 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అలాగే తన దేశ ప్రజల రాజు హృదయం మార్చి ఇస్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించేది ఎవరు? యేసయ్యని. ఓన్లీ ఆమె ప్రార్థన ద్వారా, విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా. కాబట్టి ఎజ్రా గ్రంథంలో మనము చూసినప్పుడు మనకు ఒక మాట రాయించాడు దేవుడు. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము, పాత నిబంధన గ్రంథము 8వ అధ్యాయము అలాగే 23వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించను. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి మేము వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించను, ప్రార్థన జవాబించాడు. హల్లెలూయా. అంటే ఈ మాట ఎందుకు దేవుడు రాయించాడు బైబిల్లో అంటే మనకు నేర్పిస్తున్నాడు అనమాట. కొన్ని కఠినమైన సమస్యలు ఉన్నప్పుడు, కఠినమైన పరిశోధనలు ఉన్నప్పుడు నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఉపవాసము చేసినప్పుడు ప్రార్థన చేయాలి. ఈ సంగతిని బట్టి అంటే ఏ సంగతిని బట్టి 22వ వచనం, ఈ ప్రయాణం చేసేటప్పుడు అలా యెరూషలేము ప్రయాణం చేసేటప్పుడు ఇశ్రాయేలు గుంపు వస్తుంటే చాలామంది శత్రువులు ఉన్నారు. యెరూషలేము మందిరము ప్రాకారం వీళ్ళు కట్టుకోవద్దని అడ్డగించే వాళ్ళు ఆ కాలంలో ఉన్నారు. వాళ్ళు చంపేస్తారేమని ఒక భయం వాళ్ళకు ఉంది. వీళ్ళు చిన్న మంది బలహీనలు శత్రువులు ఉన్నారు ప్రయాణంలో, అలాగే మనం చంపేస్తారేమని ఒక భయం ఉంది. కనుక రాజును అడగవచ్చు. రాజు చట్టపరంగా రాజు మాకు సాయం చేయమని రాజు అడిగితే సైనికులను పంపిస్తాడు. రాజు ద్వారా మనము అలా హెల్ప్లు తీసుకోవచ్చు అన్నట్టు. ముఖ్యమంత్రి అడిగి మనము ఎమ్మెల్యే అడిగి ఈ ప్రాంతంలో మంది ఆటంకం చేయకుండా కొంచెం మాకు సెక్యూరిటీ కల్పించండి అని అన్నట్టుగా వాళ్ళు కూడా ప్రయాణం చేసేటప్పుడు రాజును అడగవచ్చు. కానీ ఒక అద్భుతమైన మాట ఎజ్రా ఒక రోషం చూడండి 22వ వచనంలో, మేము కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని. దేవునికి తెలుసు ఆయనకు ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయనకు ఆశ్రయిస్తారో, ఆయన నమ్ముతారో, విశ్వాసం ఉంటారో, ఆధారపడతారో వారి మీద దేవుని హస్తము తోడుగా ఉంటుంది. ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించే వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. రాజు చెప్పారు వచ్చేటప్పుడు, అయ్యా ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన చేయి హస్తం తోడుగా ఉండి కాపాడతాడు. ఎవరైతే ఆయనను విసర్జిస్తారో, వ్యతిరేకంగా విరోధంగా నడుస్తారో, విసర్జిస్తారో వారి మీద ఆయన హస్తము, ఆయన ఉగ్రతయు వారి మీదకి వస్తుంది అని మా రాజుకు చెప్పారు. వాళ్ళు చెప్పి వాళ్ళు బయలుదేరిన తర్వాత మళ్ళా రాజా మాకు మా దారి మధ్యలో మా శత్రులు చంపగలని మళ్ళీ ఆయనకు సాయం అడుగుదామా? మా దేవుడు మారడి అతను ఆశ్రయించే వారికి హస్తము తోడుకుంటానని రాజు చెప్పేశాము. ఈ ప్రాంతం అటంకం శివ పరిచయం అటంకం వచ్చిందని ఉదాహరణకు ఎమ్మెల్యే గారు చెప్పాను, అయ్యా మేము పోతున్నాం, ఎవరు సాయం అవసరం లేదు, మా దేవుడు మాకు ప్రార్థిస్తే మా ప్రభు మాకు తోడుకుంటాడు, కాపాడుతాడని చెప్పిన తర్వాత మళ్ళీ పోయి ఎమ్మెల్యే గారు పోయి మేము మాకు భయం వేస్తుంది అంటారేమో, మాకు ఎవరైనా సెక్యూరిటీ కల్పించాలని చెప్పినాను. ఎట్లుంటుంది? కాబట్టి అవమానంగా ఉంటుంది. కాబట్టి ఎజ్రా ఏమంటుండంటే, కనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజు వద్ద కావాలనని మనవి చేయనట్లు సిగ్గు నాకు తోచెను. దాని మధ్యన ప్రయాణం మా శత్రువుల విషయమై మాకు సైనికులను సెక్యూరిటీగా మాకు పంపించమని రాజు అడగడానికి నాకు ఏమనిపించింది? సిగ్గు అనిపించింది. కాబట్టి మనం వాణి అడగొద్దు. భూమిని ఆకాశమును సృష్టించిన రాజులకు ప్రభులకు ప్రభు అయిన మన ప్రభుకు అందరూ ఉపవాసం అని ప్రార్థన చేద్దాం. ఆయన మన మనవి ఆలకిస్తారని ప్రార్థన చేశారు. అలాగే ఆయన మనవి అంగీకరించాడు. 31వ వచనంలో చూడండి, దేవుడు ఏం చేశాడు? వారు ఆ సంగతిని బట్టి ప్రార్థన చేశారు. శత్రువును నుండి మాకు రక్షించమని ఉపవాసం అని ప్రార్థన చేశారు. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనము,
మేము మొదటి నెల 12వ దినము అందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మిమ్మును తప్పించినందున దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆ రాజు సాయం చేయకుండా, మనుషులు సాయం చేయకుండా అలాగే దేవుని నమ్ముకున్నారు, ఉపవాసం అని ప్రార్థన చేశారు. వారు చంపాలని పొంచి ఉన్న వారి చేతి నుంచి, శత్రువుల చేతి నుంచి దేవుడు ఏం చేశాడట? తప్పించాడు, రక్షించాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు నడిపిస్తాను, ఉపవాస ప్రార్థన చేయండి, కానీ మనుషుల మీద మీరు ఆధారపడవద్దు. మనుషులు నమ్ముకోవద్దు, దేవుని మాత్రమే నమ్ముకోవాలి. మనుషుల మీద ఆధారపడవద్దు, అలాగే దేవుని మీద ఆధారపడి దేవుని వైపే మనము చూడాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఈ మాట ఎందుకు మీకు చదివించానంటే, ఉపవాస ప్రార్థన దేవునికి ఇష్టము. ఉపవాస ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన వింటాడు. హల్లెలూయా అనే సంగతి మీకు తెలియపరచడానికి ఇక్కడ చేశాను. హల్లెలూయా. ఎన్నో వందల విషయాలు ఉన్నాయి కనుక ఉపవాస ప్రార్థన ప్రతి క్రైస్తవుడు చేయడం అలవాటు చేసుకోవాలా. వారం ఒకసారైనా మనం ఉపవాసం ఉండాలా. హల్లెలూయా. ఈరోజు వారం ఏదో ఒక కంపల్సరీ ఉపవాస ప్రార్థన మీరు చేయాల్సిందే. ఉపవాసం ఉండి మనము అటు ఇటు తిరగడం కాకుండా మనం ఆ రోజు ఉపవాసంలో ప్రార్థన గడపాలి. ఎందుకు గడపాలా? కొంతమంది దినమంతా మనం పని చేసుకుంటాం. దినమంతా పని చేసి మనం ఒక్క నిమిషం కూడా ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదం ఉంటుందా? ఒకవేళ మీకు వీలు కాకపోతే, అలాగే మీకు ఒకవేళ అత్యవసరమైన పరిస్థితి ఉందామని ఒక డ్యూటీ ఉద్యోగాలు ఉంటే, ఒకవేళ అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే దినమంతా ఉపవాసం ఉండి సాయంత్రం 1 గంట 2 గంటల ప్రార్థన చేసుకొని ముగించుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు లీవ్ ఇయ్యరు, ఏమి ఇయ్యరు, ఇబ్బందికరంగా ఉంటారు. అవకాశం ఉంటే దినమంతా బైబిల్ ధ్యానిస్తూ ప్రార్థన గడపడము వారం ఒకసారి చాలా గొప్ప ఆశీర్వాదం అది. హల్లెలూయా. చాలా దీవెనకరమైన ఆశీర్వాదం అది. కాబట్టి కనీసం మనం వారం ఒకసారి ఉపవాసం ఉండాలి. నెల ఒకసారి సంఘమంతా అందరూ కూడుకొని ఉపవాసము చేయాలి. ఈ నెల రోజులు ఒకసారి కూడా డుమ్మ అయితే మళ్ళీ ఇంకో 2 నెలల ఇంకా గ్యాప్ అవుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన డుమ్మ కొట్టదు. ఉపవాస ప్రార్థన గొప్ప శక్తి, గొప్ప ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. ప్రతి క్రైస్తవుడు ఉపవాస ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలా. అందులో చాలా ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక పిల్లరా, ఇప్పుడు చాలామంది ఉపవాసం చేస్తున్నారు, కానీ దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఉంది, దేవునికి ప్రీతికరము కానీ ఇష్టము లేని ఉపవాసం కూడా ఒకటి ఉంది. మరోసారి చెప్తాను, ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన మనం చేయాలి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేయాలి, కానీ దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ అందరూ కాదు దేవునికి ప్రీతికరమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసంగా చేయడం లేదు. కాబట్టి యెషయా గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతుంది. దయచేసి యెషయా గ్రంథంలో ఉపవాసం అనేది దేవునికి ఇష్టమైన ఉపవాసము, దేవునికి ప్రీతికరమైన ఉపవాసం ఒకటి ఉంది, దేవునికి ఇష్టం లేని ఉపవాసం కూడా ఉంది. యెషయా గ్రంథము మనము చూసినప్పుడు అక్కడ దేవుడు మనకు మాట్లాడుతున్నాడు. దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఉపవాసం అంటే ఏమిటో అక్కడ మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన దేవునికి ప్రీతికరమైన ఉపవాసం గురించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము ఇక్కడ మనము కొన్ని విషయాలను 3వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు అంటే, ఇక్కడ కొంతమంది బాగా ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళకు దేవుడు పట్టించుకోవడం లేదు. దేవునికి ప్రశ్న అడుగుతారు, మేము ఉపవాసం ఉంటున్నామయ్యా, ఉపవాసం ఉంటే ఆశీర్వాదం అన్నావు, ఉపవాసం ఉంటున్నాము, ఎంతో కష్టపడి ప్రయాసపరుచుకొని ఆకలితో మేము ఉపవాస ప్రార్థన చేస్తే ఎందుకు చూడవు మాకు అని దేవునికి కొంతమంది ప్రశ్న అడుగుతున్నారు. మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీరు మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు అని అన్నారు. ఇక్కడ 4వ వచనం, మీరు కలహపడుచు వివాదము చేయచు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసము ఉండురు, మీ కంటి ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, కానీ కొంతమంది ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు. ఏం చేస్తున్నాడు? ఉపవాసం ప్రార్థన ఉన్నారు, ఆకలితో ఉన్నారు, కానీ ప్రాణాన్ని ఆయాసపరుచుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వ్యాపారము, డబ్బు సంబంధంలో అదే ఆలోచన చేస్తున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటిని మనము మర్చిపోవాలా. ఉపవాసం ఉన్నప్పుడు మనము ఆత్మ సంబంధమైన విషయాల మీద దేవుని వైపు మన దృష్టి ఉండాలి, మనసు ఉండాలి. అలా ఎలాంటి వ్యాపారము పనులు మనం పెట్టుకోకుండా దినమంతా మన దేవుని సన్నిధితో ఉండాలి. నువ్వు మామూలు ఉన్నప్పుడు లోకంలో సాహసం చేస్తావు, ఉపవాసం ఉన్నప్పుడు లోకమంతా తిరిగి లాస్ట్కి నువ్వు ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం ఉండదు. దేవునికి ఉపవాసం ఇష్టమైన ఉపవాసము కాదు. కొంతమంది ఉపవాసం ఉంటారు, అన్యాయం చేస్తారు, వాళ్ళు కలహం చేస్తారు, గొడవపడుతుంటాడు, మళ్ళీ ఉపవాసము
40 రోజులు ఉపవాసం చాలా ఫేమస్ అయింది ఇప్పుడు. శ్రమల దినాలు మాత్రమే ఉపవాసం ఉంటారు, తర్వాత మరి ఉపవాసం సంవత్సరం అంతా లేదు. హల్లెలూయా. కాబట్టి 40 రోజులు ఉపవాసం ఉంటే మంచిదే, నష్టమేమీ లేదు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు కొంతమంది అన్యాయం చేస్తారు, గొడవ పడతారు, బూతులు మాట్లాడుతుంటారు, వ్యాపారం చేస్తూ ఉంటారు. ఇంకేమన్నాడు, వివాదము చేయొచ్చు, అన్యాయము గుద్దులాడంటే కలహాలు, అన్యాయం చేయడము, ఇవన్నీ చేస్తారు, ఉపవాసం ఉంటారు. ఎత్తి ఉపవాసం చేస్తే నీ ప్రార్థన జవాబు రాదు. హల్లెలూయా. దేవుని దగ్గర రావాలన్నప్పుడు నువ్వు ఫస్ట్ మన ప్రవర్తన కూడా సరిగా చూసుకోవాలి. దేవుని వ్యతిరేకమైన ఏమైనా కార్యం ఉంటే వాటిని ఏం చేయాలి, సరి చేసుకొని చేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా మన జీవితం జీవించి ఉపవాసం ఉండి ప్రభా నాకు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు జవాబు ఇవ్వడం లేదంటే దేవుడు ఇవ్వడు. ఫస్ట్ ఏమంటాడు అంటే నీ ప్రవర్తన, నీ క్యారెక్టర్, నీ మనసు సరి చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి చాలామంది ఉపవాసం అన్ని డినామినేషన్లో చాలా ఏం చేశారంటే బూతులు మాట్లాడుతూనే ఉంటారు, అన్యాయం చేస్తూనే ఉంటారు, కలం పుట్టిస్తూనే ఉంటారు, నష్టం చేస్తూనే ఉంటాడు, డబ్బులు నష్టం చేస్తుంటాడు, అన్ని అక్రమాలు చేస్తూ మన ఉపవాసం 40 రోజులు ఉంటాయి. దేవుడు ఇట్లా ఆశీర్వదిస్తాడా దేవుడు? దేవుడు పిచ్చోడా? మనుషు కదా మాయ చేయొచ్చు. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ఎవరు తెలుసు? దేవుని తెలుసు. మీరేం చేస్తున్నారు, నేనేం చేస్తున్నా, ఏం మాట్లాడుతున్నా ఎవరు తెలుస్తుంది? అందరి మంది తెలుస్తుందా? మన గురించి ఎవరో తెలియకపోవచ్చు, మనుషులు తెలియకపోవచ్చు, కానీ ఆకాశం నుండి ఎవరు చూస్తున్నాడు? మరి ఆయన అన్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన దృష్టికి మనము మన ప్రవర్తన, మన హృదయం చక్కగా ఉండాలి. హల్లెలూయా. ఆ పాప దోషం ఒప్పుకొని సరి చేసుకొని మన ప్రార్థన ప్రారంభించాలి. అట్టి శుద్ధ హృదయంతో మనము అలాగే మనం ఉపవాసం ఉంటే అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అవుతుంది. హల్లెలూయా. కనుక మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సావాసము చేయాలి. సాధ్యమైన దినమంతా ఉపవాసం ఉండి ప్రశాంతంగా అన్ని పనులు మానుకొని ఆ దినమంతా దేవుని బైబిల్తో, పరిశుద్ధ గ్రంథంతో విజ్ఞాపన ప్రార్థన చేస్తే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఓన్లీ చాలా అత్యవసరంగా మనం ఉద్యోగం చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, ఇక ఇప్పుడు అసలు లీవ్ ఇవ్వడం లేదని పరిస్థితి ఉంటే తప్ప దినమంతా మన కెపాసిటీ ఉంటే, మన బలం ఉంటే ఉపవాసం ఉంటే సాయంత్రం వచ్చి 2-3 గంటలు మంచి గడపాలి. హల్లెలూయా. ఉపవాసం మనం ఒక రోజులో 1 గంట సేపు 5 నిమిషాలు చేస్తే అది ఆశీర్వాదమా? అంటే ఆ ఉపవాసంలో కూడా 24 గంటల్లో మనము 20 గంటలు 24 గంటల్లో అలాగే 22 గంటలేమో లోకానికి ఇచ్చి, గంట సేపు దేవునికి ఇస్తే ప్రయోజనం ఉంటుందా? కాబట్టి ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దినమంతా దేవునితో సహవాసం చేయండి. అన్ని పనులు మనం ఒక్కరోజు వారం ఒక్కరోజు చేస్తే మీరు రూపాయి సంపాదించినా దానికి గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చేసే పనిలో దేవుడు గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వాదం ఉంటుంది. దేవుని కొరకు అన్ని పొగడుకొని మనం అక్కడ ఉన్నప్పుడు దేవుడు న్యాయవంతుడు కదా, దేవుడు తప్పకుండా దానికి ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. అలాగే ఇదే అధ్యాయంలో రెండో విషయం చెబుతున్నాడు ఏంటంటే, ఉపవాసం చేసేటప్పుడు మనము ఎలాంటి కలహాలు, గొడవలు, బూదులు, చెడుతనము చేయకుండా పరిశుద్ధ హృదయంతో దేవుని ఏ వ్యాపారం చేయకుండా, డబ్బులు సంబంధం లేకుండా దేవునితోనే మనం సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైన ఉపవాసం. రెండవది 5వ వచనం, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినం అట్టిదిన ఒకడు జమ్ము వలె తలవంచుకొని గొనిపట్ట కట్టుకొని బురదపరుచుకొని కూర్చున్న ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. ఇట్టి ఉపవాసం బాగా తగ్గించుకుంటారని పైన కనబడుతుడు, కానీ చేసేదంతా వ్యాపారము, పనులు చేసుకుంటూ, కలహాలు, గొడవలు, అన్యాయము, వివాదాలు అన్నీ చేసుకుంటూ మళ్ళీ నేను చాలా తగ్గించుకొని చాలా ఉపవాసము ఆయాసపరుచుకుంటున్న ప్రభా అనుకుంటుంది. దేవునికి నాకు ప్రీతికరమైన ఉపవాసమా అని అనుకుంటున్నారా అని దేవుడు అడుగుతున్నాడు. అంటే దేవునికి ప్రీతికరమైన ఉపవాసము కాదు. మరి ఏదంటే అక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు, దుర్మార్గులు కట్టిన కట్టను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కాదా అన్నాడు. ఇది ప్రీతికరమైన ఉపవాసం, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు? దుర్మార్గులు కట్టిన కట్టలు విప్పాలి. ఏ దుర్మార్గులు అంటే దయ్యాలు. ఎవరు చెప్పండి? మంత్రగాలులే కానీ, దయ్యాలే కానీ, సాతాను కానీ నా ప్రజల మీద, మనుషుల మీద కట్టిన కట్లను మనం ఉపవాసం విప్పాలి. వాటిని విప్పే పని ఉపవాస ప్రార్థన చేయాలని. ఇంకేమన్నాడు? కాడిమాను మేకులు తీయుటకును, బాధింపబడిన వారిని విడిపించుటకును, ప్రతి కాడిని విరగొట్టుటకు. ఏం కాడి? కాడి అంటే దాస్యంకు సాదృశ్యం. సాతానుకు దాసులైన వారు, సాతాను చేత బాధింపబడిన వారు, సమస్యలలో బాధింపబడిన వారు, వీరందరి కొరకు మనము అలాగే ప్రార్థన చేయడము దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఉపవాసం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ భౌతికమైన వాటి కొరకు ప్రార్థించుట, ఉపవాసము, డబ్బులు సంపాదించుకోవడం, వ్యాపారం చేయడం, కలహాలు, గొడవలు, వివాదాలు అవి నాకు ఇష్టమైన ఉపవాసము కాదు. అన్ని మీరు పని మానుకొని సంపూర్ణంగా దేవునితో మీరు సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆత్మ సంబంధమైన వాటి కొరకు, సాతాను కాడి కింద సాతాను చేత బాధింపబడుతున్న వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. అది నాకు ఇష్టమైన ఉపవాసం, ప్రీతికరమైన ఉపవాసము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఉపవాసం ఉంటున్నామంటే మనం భోజనము తినడము లేదు. భోజనం మనము తింటున్నామా? తినడం లేదు. చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు భోజనం దేనికోసం తింటాం మనము? ఈ శరీరానికి బలం కావాలంటే ఏం తినాలి? అన్నం తినాలి. పప్పు, చారు, మటన్, చికెన్ తినాలి. హల్లెలూయా. ఈ శరీరానికి బలం కొరకే మనం తింటున్నాం. కాబట్టి అన్నము మనము భోజనం తినడం లేదంటే ఈ శరీరానికి ఏం చేస్తున్నాం మనము? శరీరానికి మనం నిర్లక్ష్యము చేస్తున్నాం. ఈ శరీరానికి మనం పట్టించుకోవడము లేదు. కనుక ఉపవాసము అనే పదానికి అర్థం వేరు. మనము ఊళ్ళలో మనం మామూలుగా ఇంకో పదం పస్తు అంటాం. మరి ఏమంటాము? పస్తు అంటే అర్థం ఏంటిది? అన్నం ఉన్నది, తినడానికి అన్నం ఉన్నది. సారీ, ఆకలి అవుతున్నది కానీ తినడానికి అన్నం లేదనుకో, దానికి ఏమంటాము? ఈరోజు నేను పస్తు ఉన్నామంటారు అన్నమాట. ఏమంటారు? ఊళ్ళలో బాగా వాడతారు ఈ పదం. పస్తు అంటే అర్థం ఏంటి? పస్తుకు ఉపవాస ప్రార్థన తేడా ఉంది. పస్తు అంటే అర్థం ఏంటిది? బాగా ఆకలి అవుతున్నది, తిందామంటే ఏం లేదు, అన్నం లేదు కాబట్టి దానికి ఏమంటారు? పస్తు అంటారు. ఉపవాసం అంటే అర్థం ఏంటిది? తినడానికి అన్నం ఉంది, ఆకలి అవుతుంది కానీ తినడానికి అన్నం ఉంది కానీ నేను తినను. ఇది ఉపవాసం. హల్లెలూయా. ఉపవాసం అనేది అన్నం ఆకలి అవుతున్నది, తినడానికి అన్నం కూడా ఉన్నది కానీ నేను తినను అంటే మనము జ్ఞానంతోనే అలాగే తెలిసి శరీరానికి ఏం చేస్తున్నాము? నిర్లక్ష్యము చేస్తున్నాం. ఫస్ట్ ఏంటిది? ఆకలి అవుతుంది, తిందామంటే ఏం లేదు, అన్నం లేదు కాబట్టి ఫస్ట్ ఉన్నట్టు. అది ఉపవాసం కాదు. అన్నం ఉన్నది తినడానికి, ఆకలి అవుతున్నది, అన్నం ఉంది కానీ తినను, దానికి ఏమంటారు? ఉపవాసం అంటారు. హల్లెలూయా. అంటే శరీరానికి మనము నిర్లక్ష్యం చేయడం. నిర్లక్ష్యం చేయడము శరీరాన్ని అంటే ఈ శరీర సంబంధమైన విషయాల మీద నిర్లక్ష్యం చేసి మనకు ఆత్మకు మనము అలా లక్ష్యం పెడుతున్నాము, ఆత్మకు మనం పట్టించుకుంటున్నాము. అంటే ఆత్మ సంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచాలి. ఇది ఉపవాసంలో చాలా ముఖ్యమైన సూత్రము. అన్నం తినడం లేదు, శరీరానికి మనము నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఆత్మ సంబంధమైన ఆత్మకు కావలసిన వాటి కొరకు మనము వాటి మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీద మనం లక్ష్యం ఉంచుతున్నాము అన్నమాట ఉపవాసం అంటే. హల్లెలూయా. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు, అలాగే వాళ్ళు ఈ లోకంలో జీవించినప్పుడంతా శరీర సంబంధమైన వాటి కొరకు ఆలోచిస్తారు. ఉపవాసం ఉండి కూడా ఏం అడుగుతారు? ఈ శరీర సంబంధమైన వాటి మీదనే దృష్టి ఉంచి వాటినే కోరుకుంటారు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. ఉపవాస ప్రార్థన చేయాలి. శరీర సంబంధమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనము ప్రార్థన కొరకు కాదు. ఈ శరీరం నిర్లక్ష్యం చేస్తున్నామంటే ఈ లోకంలో ఉన్న శరీర సంబంధమైన భౌతికమైన ప్రపంచం ఏం నాకు వద్దు, వాళ్ళని ఆత్మకు ఏం అవసరమో వాటి మీదనే మనము ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన అలాగే దేవునికి ప్రీతికరమైన ప్రార్థన, దేవునికి ఇష్టమైన ప్రార్థన. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ఏం చేశారంటే వాళ్ళు పెళ్లి కొరకు ఉపవాసం ఉండడం తప్పు అనడం లేదు నేను. జీవితకాలం అంతా పెళ్లి కొరకు, కాలు నొప్పి కొరకు, తలనొప్పి కొరకు, ఇంట్లో అది ఫ్రిడ్జ్ కావాలని ఒకడు, ఈ వస్తువు కావాలని ఒకడు, ఈ లోక సంబంధమైన వాటి మీదనే ఉపవాసం లేకముందు కూడా ఈ లోకంలో వాటి కొరకు ప్రార్థన చేస్తారు. ఉపవాసం ఉండి కూడా దేని కొరకు ప్రార్థన చేస్తాడు? 40 రోజులు ఉపవాసం దేని కొరకు ప్రార్థన చేసి అడగండి. నేను చాలామందికి అడిగాను. నేను హాస్పిటల్లో చాలామంది అడిగితే దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అంటే ఏమో తనకు తెలియదు కానీ ఉపవాసంగా ఉంటున్నాయి కరెక్ట్. ఎందుకు ఉపవాసం ఉంటారు వాళ్ళకి క్లారిటీ. ఇప్పుడు ఉపవాసం ఉంటున్నామా దేనికోసం ఉంటున్నాము అనే క్లారిటీ కూడా మనకు ఉండాలి. ఏమో ఇక 40 రోజులు ఉండాలి కాబట్టి అందరూ ఉంటారు కాబట్టి నేను కూడా ఉంటా అంటే ఆశీర్వాదం ఉండి వేస్ట్. మంచి అన్నం తిని మంచిగా ఉంటుంది. హల్లెలూయా. ఉపవాసం ఉంటే దేని కొరకు ఉంటున్నావు అది కూడా క్లారిటీ కావాలి. దేవుడు అడుగుతాడు దేనికోసం ఉంటున్నావు ఉపవాసం, ఏం చేయాలి నీకంటే ఏమో ప్రభావం నాకు తెలియదు, అంతా నీకే తెలుసు అంటే ఎట్లుంటుంది? నీకు ఏం తెలియదు కాబట్టి నాకు కూడా తెలియదు కాబట్టి అట్లాగే ఉండంటాడు దేవుడు. ఇద్దరు ఒక ఉపవాసం ఉన్నారు, శత్రువుల నుంచి చేతి నుంచి కాపాడమని. యేసు తన ప్రజలు రక్షణ పొందాలని ఉపవాసం. అలాగే మోషే 40 రాత్రులు పైకి పోయిండు, సినాయి కొండ మీద ఉపవాసం ఉండి ఉన్నాడు. ఎందుకు? ధర్మశాస్త్రము వాక్యం తీసుకురావడానికి ఉంది, ఒక అంశం ఉంది, దానికి ఒక గురి ఉంది. ఉపవాసం ఉన్నప్పుడు ఎందుకు ఉంటున్నావో మన క్లారిటీ కావాలి. దేనికోసం ఉంటున్నావో మన క్లారిటీ ఉండాలి. హల్లెలూయా. కొంతమంది ఉంటుంది క్లారిటీ, కొంతమంది ఉంటుంది కానీ దేనికోసం ఉంటారు వాళ్ళు? మా అమ్మాయికి పెళ్లి సంబంధం వస్తుంది, దాని కొరకు ఉపవాసం ఉంటుంది 40 రోజులు. ఉపవాసం లేకముందు అదే ప్రార్థన, శ్రమ దినాలు కూడా అదే ప్రార్థన. ఇల్లు కొరకు, కారు నొప్పి కొరకు, సమస్య కొరకు, డబ్బులు రావాలి, అది కావాలి, ఇది కావాలి, ఈ లోకంలో ఏమేమి అవసరం వాటి కొరకే ప్రార్థన చేస్తారు. దేవుని చిత్తమే దేవుడు దయ చేస్తారు, ప్రార్థన వినని అనడం లేదు. కానీ అది దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఉపవాసం అయితే కాదు. ఈ లోకంలో మనకు దేవుడు ఎన్ని 100 కోట్లు ఇచ్చినా, ఎంత ఆరోగ్యం ఇచ్చినా ఏమైనా శాశ్వతం చెప్పండి. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి మంచిదే, అక్కర కొరకు ప్రార్థన చేయాలి మంచిదే. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మనం పొందుకుంటే అది నిత్యత్వము నీకు సుఖముగా హాయిగా దేవుని సన్నిధిలో ఉంచుతుంది. ఈ లోకంలో ఎన్ని ఆశీర్వాదాలు అడిగినా దేవుడు ఇస్తాడు, కానీ ఇస్తే కూడా అదన్నీ మాయమైపోతాయి. పరలోకం చనిపోయిన తర్వాత పనికిరావు. హల్లెలూయా. చనిపోయిన తర్వాత నీకు పనికి వచ్చేది ఏది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నామంటే శరీరాన్ని నిర్లక్ష్యం చేసి ఆత్మను మనం లక్ష్య పెడుతున్నాం. హల్లెలూయా. అని మనం ఆత్మ సంబంధమైన వాటి కొరకు మాత్రమే ప్రార్థన చేయాలి. హల్లెలూయా. దేని కొరకు చేయాలి చెప్పండి? ఆత్మ సంబంధమైన వాటి కొరకు. హల్లెలూయా. దీనికి మనకు అర్థం కావడానికి దయచేసి చూడండి,
మత్తయి సువార్త మత్తయి సువార్త దగ్గర ఒక ఆయన యేసు ప్రభుకు ఒక ప్రశ్న అడిగాడు. దయచేసి మీరు చూడండి. మనం ఏం ప్రార్థన చేయాలి ఉపవాసంలో? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. వ్యక్తిగత ఆశీర్వాదము ఒకటి, రెండవదిగా అలాగే సార్వత్రికమైన ఆశీర్వాదము. ఎన్ని ఆశీర్వాదం చెప్పండి? 2 ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు 2 రకాలు. ఒకటి వ్యక్తిగతమైన ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా సార్వత్రికంగా ఆశీర్వాదం కొరకు, ప్రపంచము కొరకు, ఈ యొక్క లోకము కొరకు, ఈ ప్రాంతం కొరకు, మన సంఘము కొరకు సార్వత్రికంగా మనము అలాగే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి మీకు మత్తయి సువార్తలో ఒక ఆయన యేసుక్రీస్తు ప్రభును వ్యక్తిగతమైన ఆశీర్వాదం కొరకు ఒక ఆయన వచ్చి ప్రశ్న అడిగాడు. 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము చూడండి. ఇదిగో ఒకడు 16వ వచనం 19:16 ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయనను అడిగాను. ఈయన ఆశ ఏమున్నది? నాకు యేసుప్రభువు అడుగుతున్నాడు, డైరెక్ట్ అడుగుతున్నాడు. యేసయ్య ఇప్పుడు భౌతికంగా ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. అక్కడ భౌతిక అడిగాడు. ఇప్పుడు ఏం చేయాలి? నాకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. యేసుప్రభువు అడగడం అంటే ప్రార్థన. మనం ప్రార్థన చేయాలి. ఈయన ఏమంటాడు? నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. అప్పుడు యేసుప్రభువు చెప్పాడు, అందుకు ఆయన, మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచి వాడు ఒకడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞ అని ఆయన అడగగా, మీరే అనుకోండి, ఆయన ప్లేస్ మీరు అనుకోండి, ప్రభువా నేను పరలోకం పోవడానికి, నిత్య జీవం పోవడానికి ఏం చేయాలి అని యేసుప్రభువు ఏమంటాడు? ఆజ్ఞలను గైకొనము. ఈ ఆజ్ఞను గైకొనాలి అని మనం యేసయ్యని అడుగుతున్నాం. అప్పుడు యేసుప్రభువు ఏమంటున్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము, నిండువులని పొరుగు వారిని ప్రేమింపవలెను అని యేసు ప్రభువు చెప్పాడు. అందుకు ఆయన ఏమన్నాడు? అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను, ఇంకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను. అది చాలా కీలకమైన ప్రశ్న. కొన్నిసార్లు మనం దేవుని అడగాలి, ప్రభువా నిత్య జీవం పొందడానికి, పరలోకంలోని ఆశీర్వాదం పొందడానికి, పరలోకన బహుమానం పొందడానికి, పరలోక సింహాసనం ఎక్కడానికి, పరలోకన జీవ కిరీటం పొందడానికి, అధిక మహిమలోని పరలోకం ఉండడానికి నాలో ఏమైనా కొదువ ఉన్నదా? ఏం కొదువ ఉంది నాకు బయలుపరచు అని మనము ప్రార్థన చేయాలి. దేవుడు ప్రార్థించినప్పుడు నీ మనస్సాక్షి ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఏ విధంగా దేవుడు నీతో మాట్లాడతాడు, నీకు అలా కనబరుస్తాడు. అలా కనబరిచినప్పుడు ఆ విషయాలను సరి చేసుకుంటూ పోతే అలాగే మన యేసు ప్రభు పోలికలో మనం చెక్కబడతాం, సంపూర్ణ శక్తిలోకి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, ఇంకా ఏమైనా కొదువ ఉందా? మనందరూ కూడా మనం సంపూర్ణ శక్తి పొందడానికి యేసు ప్రభు పోలికలో మనము, నేను చాలాసార్లు చెప్పాను, మీ అందరికీ తెలుసు, మనం ఆ భక్తి జీవితం ఒక అంతిమ గురి ఏంటి చెప్పండి? మన భక్తి జీవితం ఒక అంతిమ లాస్ట్ గురి ఏంటిది? గమ్యం ఏంటిది? మనం అందరము సంపూర్ణము కావాలి, క్రీస్తు వలె మనం మార్చబడాలి. ఇది లాస్ట్ ఫైనల్గా. అది అయిపోయినాక దేవుడిని పరలోకం తీసుకోవాలి. హల్లెలూయా. బతికిస్తున్నాడానికి ఇంకా యేసు పోలిక రాలేదు కాబట్టి దేవుడు కృప చూపుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం సంపూర్ణులు కావాలి. సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ పరిశుద్ధత, సంపూర్ణ ప్రేమ, సంపూర్ణ కనికరం, సంపూర్ణ దయ, అలాగే యేసుక్రీస్తు లాంటి స్వరూపం మనకు రావాలి, పోలికలో మనం చెక్కబడాలి. ఇది దేవుని గురి పెట్టుకున్నాడు. అలాగే మనం కూడా అదే గురి ఉండాలని నేను చాలాసార్లు చెప్పాను. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం 28 నుంచి ఆ వచనాలు మనం చూస్తే అక్కడ మనకు అర్థమవుతుంది. తన కుమారునితో మన సారూప్యం గలవారే ఉండాలని. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము అలాగే మన 11, 12 వచనం ప్రకారం క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు మన అందరూ యేసును నమ్ముకున్న ప్రతి విశ్వాసి అలాగే యేసు ప్రభులాగా తయారు కావాలి. అది యేసు ప్రభు గురి. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాం కదా, బాప్తిసం పొందడం కదా, పరలోకము కన్ఫర్మ్గా టికెట్ కన్ఫర్మ్ కదా, ఇంకెందుకు ఉండాలి భూమి మీద? అట్లా కాదు. బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం పొందినాం, పరలోకం గ్యారంటీ, అందులో అవమానం లేదు, డౌట్ లేదు, సందేహం లేదు. యేసు రక్తం బట్టి పరలోకం ఉంటుంది. కానీ పరలోకంలో మన సింహాసనం మీద కూర్చోవాలి, రాజుగా రాణిగా యుగయుగంలో ఆయనతో పరిపాలించాలంటే ఏం చేయాలన్నా నేను? క్రీస్తు లాంటి జ్ఞానము, క్రీస్తు లాంటి సంపూర్ణత లక్షణాలు మనలో ఉంటే సింహాసనం మీద పరలోకంలో కూర్చుంటాం. హల్లెలూయా. క్రీస్తుతో మనం యుగయుగాలు రాజ్యము చేస్తాము అని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి మనమందరము కూడా మనము గురి గమ్యం ఏంటిదంటే నేను సంపూర్ణ సిద్ధి పొందాలి. ఏం పొందాలి? యేసుక్రీస్తు ప్రభు పోలికలో నేను చెక్కబడాలని నేను చాలాసార్లు చెప్పాను. అందుకని నేను షార్ట్కట్లో చెప్తున్నాను. హల్లెలూయా. కాబట్టి మనము ప్రభువా నేను సంపూర్ణుడి కావడానికి నాలుగు కొదువ ఏమున్నది? వ్యక్తిగతంగా ఉపవాసం ఉంది, ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి చెప్పండి? యేసయ్యా నేను సంపూర్ణుడి కావడానికి, నీ పోలికలను చెక్కబడడానికి ఇంకా నాలో ఏమేమి కొదువ ఉన్నది, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి సరి చేసుకో, నాకు కనబరిచమని మన ఉపవాసం అని ప్రార్థించడం ఎవరో చెప్పండి? క్రైస్తవులు ఎవరు చేస్తారు? నాకు అప్పులు ఉన్నాయి, నొప్పులు ఉన్నాయి, తలనొప్పి ఉన్నది, బట్టలు లేదు, ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కొరకు ఉపవాసం ఉంటుంది కొంతమంది. విచిత్రము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ? ఫ్రిడ్జ్ కొరకు ఉపాసం, టీవీ కొరకు ఉపాసం కూడా ప్రార్థిస్తున్నాడు తప్ప అసలు నాలో ఫస్ట్ నువ్వు యేసు ప్రభు పోలికలో నువ్వు చెక్కబడితే గుర్తుపెట్టుకోండి. బైబుల్ మనము సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా ఆశీర్వాదం పొందుతాం. దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ నీవు సంపూర్ణ సిద్ధి పొందడానికి, నిత్యజయం పొందడానికి నీకు ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి సరి చేసుకోవాలని కనబరచు, తెలపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నువ్వు ఏమేమి లోపం ఉందో, ఏ వాక్య వ్యతిరేకంగా నడుస్తున్నావో, ఏ ఆజ్ఞ నువ్వు తప్పిపోతున్నావో దేవుడు తప్పకుండా చెప్తాడు 100%. చెప్పినప్పుడు దానికి సరి చేసుకుండా అడగాలి, లోపాలను తెలుసుకోవాలి, సరి చేసుకుండా మనం పోతుంటే ఆ సాధనలు మనం ఉంటే ఈ లోకంలో నీకు ఏమేమి కావాలో, ఏమేమి అవసరమో ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. ఆ విషయాన్ని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అన్నాడు. చాలా విషయాలు అన్నాడు. నీకు ఏమేమి కావాలో, నీకంటే ఎక్కువగా చింత ఎవరికుంది చెప్పండి. దయచేసి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడి అన్యజనులు వీటన్నిటిని విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలననియు మీ పరలోకపు తండ్రికి ఇవన్నీ గురించి ఏమి కావాలో మీకంటే ఎక్కువ ఎవరు తెలుసు? ఫస్ట్ ఏం తిందామంటే ఈ లోకంలో జీవించడానికి, గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో నువ్వు బ్రతకడానికి నీకు ఏమేమి కావాలనో దేవునికి అన్నీ తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు అన్నీ తెలుసు కాబట్టి మనం పని చేయకుండా నిద్రపోవాలన్నా? అట్లా అపార్థం చేసుకోవద్దాం. మళ్ళీ హల్లెలూయా. చింత చేయదున్నాడు వాళ్ళు, వాటి గురించి చింతపడొద్దు, పని చేయొద్దని కాదు, కష్టపడొద్దని కాదు, నమ్మకంగా పని చేయి, కలిగిన నమ్మకంగా 10వ భాగం 10వ భాగం దేవునికి చెల్లించు. అలాగే నీ దేవుని పని అలాగే పని చేసుకుంటా, కష్టపడకుండా దేవునికి ఇచ్చుకుంటా. అలాగే నీవు ఏమి చింతపడొద్దు, నాకు కావాల్సిన నా తండ్రికి తెలుసు, నేనేం చేయాలి, నేను దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలంటే దేవుని సంపూర్ణ శుద్ధి పొందడానికి నాలో ఏమేమి లోపాలు ఉంది, నేను ఏమేమి సరి చేసుకోవాలో వాటి కొరకు మీరు ప్రయాసపడండి, వాటి కొరకు చింత చేయండి, వాటి కొరకు ప్రార్థన చేయండి. ఈ లోకంలో జీవించడానికి నీకు ఏమేమి కావాలని అడుకుంటే దేవుడు తీసుకుంటూ పోతాడు. హల్లెలూయా. కాబట్టి మొదట మీరు ఏం చేయమన్నాడు యేసు ప్రభు? చదవండి, కంటిన్యూ. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు. మొదట ఏం చేయాలంటే మనము ఏమేమి పాటించాలో, ఏమేమి ఆజ్ఞలు పాటించాలో అది అడగండి. మీరు ఏమేమి తప్పులు లోపులు ఉన్నాయో అలాగే దేవునికి అడగండి. దేవుడు చెప్తాడు, సరి చేసుకుంటా మీరు భక్తి సాధనలో అలాగే ప్రవర్తనని బ్రతుకులు సరి చేయడానికి, యేసు ప్రభు పోలికలు చెక్కబడడానికి మీరు ప్రయత్నం చేయండి, ప్రార్థనలు చేయండి, అలాగే ప్రయాసపడండి. అలాగే మీ లోకంలో మీకు జీవించడానికి ఏమేమి కావాలో ఇచ్చేది ఎవరు? నేను. హల్లెలూయా. మొదట మీరు మీ నీతి రాజ్యం కొరకు వెతకండి, అవన్నీ తర్వాత మీకు అనుగ్రహింపబడను. అయితే చాలామంది ఇది యేసు ప్రభు శిష్యులు కదా, విశ్వాసులు కాదు కదా అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దయచేసి మీరు చూడండి, దేవుడు ఏమంటున్నాడంటే ఈ లోకంలో మనము జీవించడానికి దేని గురించి మీరు చింతపడొద్దు. క్రైస్తవులు మన కీర్తనలో కూడా ఒక మాట అన్నాడు, మనందరికి తెలిసిన వచనమే. కీర్తనలో ఏమంటాడంటే దేవుడు ఈ లోకంలో జీవించడానికి, బ్రతకడానికి మీకు ఏమేమి అవసరంలో వాటి గురించి మీరు చింతింపవద్దు. వాటి మీద మీరు పెద్ద చింత పెట్ట దృష్టి పెట్టుకోండి. కానీ అలాగే మీరు కష్టపడండి, పని చేయండి, ప్రయాసపడండి, నాకు వదిలేసేయండి. మీరు నిత్య జీవం పొందడానికి, సంపూర్ణ శుద్ధి పొందడానికి, యేసు ప్రభువుల పోలికలు చెక్కబడడానికి మీకు ఏమేమి కొదువ ఉన్నదో ఆ కొదువను తెలుసుకోవడానికి, ఆజ్ఞలు పాటించడానికి, మీ బ్రతుకులు సరి చేసుకోవడానికి, మీ హృదయం, మీ మనసు సరి మీరు ప్రయత్నం చేస్తుండండి, పని చేస్తుండండి. అప్పుడు మీకు ఏమేమి కావాల్సి ఉన్నదో అవన్నీ నేను అనుగ్రహిస్తాను అన్నాడు. 5వ అధ్యాయము అనుకుంటా దయచేసి, కీర్తనల గ్రంథంలో యెహోవా మీద నీ భారమంతయు మోపముని ఆయన ఒక మాట చెప్పాడు. దయచేసి చూడండి ఒకసారి. కీర్తనలో ఒక మాట చెప్తాను, వచనం నాకు గుర్తు రావడం లేదు, ఒకసారి చూద్దాం. ఒకసారి 22వ అధ్యాయము 22వ కీర్తన 8వ వచనం చూడండి. యెహోవా మీద నీ భారము, ఆయన వారిని విడిపించునేమో, వారు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందరూ. హల్లెలూయా. ఈ భారం మీద మోపాలా? యెహోవా మీద మోపాలా? హల్లెలూయా. యెహోవా మీద నీ భారము మోపినప్పుడు అలాగే మనం చింతించబడకుండా యెహోవా మీద భారం ఉంటే మనం మానసికంగా మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటాం. హల్లెలూయా. చింత ద్వారా ఏమొస్తుంది? ప్రసంగం చెప్పిందాము చాలాసార్లు. చింత ద్వారా ఏమవుతుంది? చింతిస్తే హార్ట్ అటాక్ వస్తుంది. ఏమొస్తుంది? హార్ట్ అటాక్ వస్తుంది. మీరు ఏం ఆలోచించినా ₹1 ఎక్కువగా తక్కువ కాదు. హల్లెలూయా. దేని గురించి మీరు చింత పడొద్దు. హల్లెలూయా. ఈ బరువు దేని మోపాలా? నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను కొత్తగా రక్షణ పొందినప్పుడు మా ఫ్యామిలీ మీద విరోధము, అలాగే మా ఊరోళ్ళందరూ నాకు విరోధం, బంధువులందరూ శత్రువులు తిట్టుకోలేదు.
ఆ టైంలో 2,00,000 అప్పు నాకు. ఎన్ని లక్షలు? 2,00,000. నేను ఎప్పుడప్పుడు పని చేసి అలవాటు లేదు, కూలి పని పోయింది లేదు. అలాగే ఎక్కడ నేను అప్పు తీసుకుని తెలియదు, ఇవ్వడం నాకు తెలియదు. అట్లా మా అన్నం అలాగే 2,00,000 అప్పు వచ్చింది నాకు. ఆ టైంలోనే నాకు సేవగా పోదామని అదొక ప్రేరేపణ, అదొక దేవుడి గురించి. ఏం చేయాలి ఇప్పుడు నేను? ఇక్కడేమో ఉద్యోగం లేదు, పని లేదు. ఇక్కడ దేవుడేమో సేవకు రమ్మని. సేవకు వస్తే డబ్బులు ఎవరు ఇస్తారు? ఈ చాలా కఠినమైన పరిస్థితుల్లో బాధపడి ప్రార్థించినప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసిన తర్వాత నేను ఈ వచనాలన్నీ నేను చదివి, యెహోవా మీద నీ భారం మోపన్నావు కదా, నా అప్పుల భారం నీకు మోస్తున్నా, నీ భారం నేను మోస్తా ప్రభా, ఇక నీకు తెలుసు అని చెప్పేసి ఇక అన్నీ మానేసి ఏం రోజు స్వార్థ చేయడం, ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, అదే పని చేసినమాట. ఎవరు ఒక రూపాయి సంపాదించడం లేదు, ఎవరికి చూడలేదు. అలెలియా. ఓన్లీ బతకడం మా తప్ప ఏం లేదు. అలెలియా. ఆ 2 సంవత్సరాల తర్వాత ఈ శ్రమలు అట్లాగే నేను పని చేయడం, వాళ్ళు అప్పుడు అడగడము, వాళ్ళు పాపం వాళ్ళని సమాధానం చెప్పడం. 3వ సంవత్సరం అయిన తర్వాత అలాగే నా పొలము అందరు కలిసి ఉన్నాడు కాబట్టి దశభాగం ఇవ్వకుండా మా అన్నదమ్ములు అడ్డగించారు. ఎందుకంటే నేను నమ్ముకున్న వాళ్ళు ఎట్లా ఇస్తారు? దశభాగం ఇవ్వాలంటే వాడు ఏదో ఇస్తే ఒక శరీర దేవునికి ఆశీర్వాదం అంటాడు తప్ప, ఒక సంచి నువ్వు దేవునికి ఒప్పుకుంటారు అనిలు కాదు, ఒప్పుకోరారు. కాబట్టి అన్నదం అలాగైనా పొలం అలాగైన తర్వాత అప్పుడు మా పొలం నుంచి కొంత పండిన పంటను దశభాగం ఇప్పుడు తెచ్చినాము. ఆ సంవత్సరం అంతా కూడా దేవుడు 2,00,000 అప్పు ఒక్క సంవత్సరంలో కథం చేసింది. దేవునికి మహిమకరం. అదే మా అమ్మకు బంగారం దొరికింది, డబ్బులు దొరికిన ఒకసారి రుణమాఫీ చేయలాగా వాళ్ళు ఇంట్రెస్ట్ మాఫీ చేసారు. కొంతమంది ప్రేరేపించిన డబ్బులు సాయం చేసి ఏమేమో చేసినా ఇట్లా పోయింది. అప్పు మాత్రం మొత్తానికి 2,00,000 అప్పులు పోయింది. అలెలియా. కాబట్టి ఈ లోకంలో ఉన్న భారం అంతా ఆయన మీద మోసి నువ్వు ఫస్ట్ ఏ ఆజ్ఞలను పాటించడం లేదో, ఏ విషయంలో దేనికి లోబడడం లేదో వాటి గురించి ఆలోచించి వాటిని తెలుసుకొని పరిపూర్ణ ఒకటకు సంపూర్ణ సిద్ధి పొందడానికి ఏం కొదుగా ఉన్నదని బైబిల్ ధ్యానించండి, వెతికండి, ప్రార్థన చేయండి. వాటి కొరకు మీరు ప్రయాసపడండి. ఈ లోకంలో ఏమేమి కావాలో నాకు తెలుసు, అలాగప్పుడు నేను అనుగ్రహిస్తాను దేవుడు అంటాడు. అలెలియా. అలెలియా. కాబట్టి ఇంకా మనము ఉపవాస ప్రార్థన అదే చింత, బయట ఉన్నప్పుడు అదే చింత అన్నప్పుడు దేవుడు ఇష్టపడ్డాడు. దేవుడు ఎందుకు రక్షించండి? నీకు పరలోకంలో నిత్యం బహుమానం, సింహాసనం, కిరీటాలు, నిత్య జీవం అక్కడ చేయడానికి, దానికోసం నీకు రెడీ చేయడానికి ఇక్కడ దేవుడు రక్షించు. అలెలియా. ఈ లోకం కొరకు శాశ్వత ఇక్కడే మనం ఉండడానికి వీల్లేదు. అలెలియా. కాబట్టి పిల్లలారా, అలాగే పేతురు రాసిన పత్రికల్లో కూడా దేవుడు చెప్తున్నాడు, మీరు ఈ లోక సంబంధం వాటికి దేని గురించి మీరు చింతించకండి. పేతురు రాసిన పత్రికల్లో కూడా దేవుడు చెప్పాడు. 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద. ఎవరి మీద వేయాలి? నా బాధ ఇదే, నా కష్టం ఇది, నీ మీద మోసం భరించలేని కదా, నా భారం అంతా నీ మీద మోసేస్తున్నా, నా భారం పోయేది, నువ్వు చూసుకో, ఆ సమస్య నువ్వు చూసుకొని చెప్పాలి. అలెలే. మనం ఏం చేయాలి? ప్రభా, నీకు నేను నాలో పరిపూర్ణం కావడానికి, నిత్య జీవం పొందడానికి నాలో ఏమైనా లోపాలు ఉన్నాయి, అది నాకు చెప్పు. వీటి గురించి మీరు ఆలోచన చేయాలి. అలెలియా. అప్పుడు నీ లోకంలో ఏమేమి కావాలో వాళ్ళు కూడా తప్పకుండా మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలెలియా. అలాగే పిలుపులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుని మనము నిత్య జీవం పొందుటకు మనము ఆలోచించినప్పుడు, దేవుని రాజ్యాన్ని నీతిని మొదట మనం వెతికినప్పుడు ఆయన మన ప్రతి అవసరమును అలాగే ఆయన తీరుస్తాడు. పిలుపులకు రాసిన పత్రికలో ఒక మాట అలాగే చెప్పడం జరిగింది. దయచేసి మీరు చూడండి. 4వ అధ్యాయము, పిలుపులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మహిమలో మీ ప్రతి అవసరం వేరు. అందుకని చాలా మీ అవసరము ఎక్కడని తీరుస్తాను చెప్తున్నా, కానీ ధనవంతులుగా చేస్తానని మనం చెప్పడం లేదు. అలెలియా. కోటీశ్వరులు చేస్తాను, 100 కోట్లు వస్తే 1,00,000 కోట్లు వస్తే చెప్పడం లేదు. ఈ లోకంలో జీవించడానికి ప్రతి అవసరము తప్పకుండా 100% దేవుడు తీరుస్తాడు. అలెలియా. లక్షాధిపతి చేయాలి, కోట్లాధిపతి చేయాలనేది దేవుని చిత్తం, అది గ్యారెంటీ లేదు. అలెలియా. అది దేవుడికి నీ మీద నమ్మకం. చాలాసార్లు చెప్పాను, దేవుని బిడ్డలకు కొన్నిసార్లు మనం లక్షాధిపతి కోట్లాధిపతి చేయొచ్చు కదా, దేవుని లక్ష డబ్బులు ఇస్తాం కదా మీరు అంటారు, కానీ డబ్బులు వచ్చినప్పుడు చేయరు. మీకు చాలామంది చూశాను నేను, 10 లక్షలు దేవునికి నేను 10 లక్షలు ఇచ్చేస్తాను అంటారు. నీకు చేయాలి మాట డైలాగ్ మస్తు నేను. అలెలియా. కొంతసారి నాకు ఇది స్వస్థత జరిగితే నేను 20,000 ఇస్తానంటాడు, కానీ ఆ స్వస్థత జరిగినాక డబ్బులు ఇవ్వరు. మనం మాటలు ఇస్తాం ఆ మూమెంట్లో, కానీ నీ మీద నమ్మకం ఉండాలి దేవుడికి. ఈ 1 కోటి రూపాయలు 10 లక్షలు దేవునికి ఇస్తే నువ్వు డబ్బు ద్వారా గర్భిష్ఠుడు కావు, చెడిపోవు, తప్పకుండా నీ అక్కరం తీర్చుకొని దేవునికి పరిచయం సహకరిస్తావని నీ మీద నమ్మకం ఉంటేనే ఒక వస్తువు అయినా, ధనమైనా, డబ్బు అయినా అంతవరకు దేవుడు ఇస్తాడు. ఇది సత్యం. అల్లెలియా. ఇక డబ్బులు ఇస్తే నువ్వు చెడిపోతావు, గర్వం వస్తుంది, ఇంత డబ్బులు ఇస్తే అలాగే నువ్వు అలా ఆత్మీయంగా దెబ్బతింటావు అని దేవుడు కనిపించింది అనుకోండి, అది ఇవ్వకుండా దేవుడు కనిపిస్తుంది. అల్లెలియా. కాబట్టి మనకి డబ్బు ఎక్కువ ఏనందుకు బాధపడద్దు, అంటే దేవుని చిత్తం, నా మంచి కోరిక దేవుడు ఇవ్వడం లేదనుకోవాలి. అల్లెలియా. ఇస్తే మన అక్కరం తీర్చాలి, దేవుని పనికి పరిచయం సహకరించాలి. అల్లెలియా. కాబట్టి మనం బాగా డబ్బులు ఇస్తే అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం దేవునికి అంటాం, కానీ కొంచెం నమ్మకం ఉంటే, అధికంలో నమ్మకంగా ఉండని వాక్యం ఉంది. సామెతల గ్రంథం ఏమంటాడు? కొంచెం వాటిలో మన నమ్మకంగా ఉంటే అధికంలో
నమ్మకం ఉంటాం. నువ్వు ఉన్న 10 రూపాయలు దేవుని నమ్మకం ఉంటే ₹1,00,000 వచ్చినా అప్పుడు నమ్మకం ఉంటాం. హల్లెలూయా. వచ్చే 10 రూపాయల మంది దేవునికి వెళ్ళేవనుకో 10 భాగం ఇక 1,00,000 10,00,000 తీస్తావా చెప్పండి? ఏముంది దేవునికి. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే మన కోటీశ్వరులు ధనవంతులుగా డబ్బు ఎక్కువైతే కూడా చాలా శోధనగా ఉంటుంది. ధనవంతులు ఒకటి ఆపేక్షించేవాడు అనేక శోధనలను నాశనంలోను పరుని ఉన్నది. హల్లెలూయా. దేవుడు నీ మీద నమ్మకం రావాలి. ప్రతి ఏ ఒక వస్తువు అయినా ధనమైన ఏదైనా సరే నీకు ఇయ్యాలంటే నీ మీద ఏం రావాలి? దేవునికి నమ్మకం. ఈయనకి నా బిడ్డకి ఇస్తే ఈయన చెడిపోడు, గర్విష్ఠుడు కాదు, కరెక్ట్గా ఉపయోగిస్తాడు. నీ మీద నమ్మకం ఉంటేనే దేవుడు ఇస్తాడు. కొంత ఆయనకు చాలాసార్లు మనము ఒకడే కొడుకు అన్నగారి మీద దేవుని నమ్మకం మంచి భక్తి కలిగి కొడుకు మీద చాలా ప్రేమ. కానీ 15-20 సంవత్సరాలు కాగానే ఆయన ఏమి ఇప్పించిండు? కారు ఇప్పించిండు. ఏమి ఇప్పించిండు? కారు. ఆ సంవత్సరం కాలేజీ చేసేటప్పుడు కారు ఇప్పించిండు. అవసరం అది, కానీ నా డబ్బులు ఉన్నాయి, ప్రేమ ఉన్నది అని చెప్పేసి కారు ఇప్పించిండు. ఆడ గుద్ది ఆడ ఆగాడే చచ్చిపోయాడు. ఒకడే కొడుకు చచ్చిపోయాడు. ఇప్పుడు ఎట్లుంటుంది చెప్పండి? ఎంత బాధ ఉంటుంది. పిల్లలకు మనకి ఇంత డబ్బులు ఉన్నా అక్కర తెచ్చే పరిస్థితి ఉన్నా అన్నీ ఇవ్వద్దు. మనం ఆలోచన చేయాలి. అన్నీ ఇవ్వం మనం. చిన్న చిన్న పిల్లలకు పోయి మనం పోయి అనుకో మంచి చిన్న చిన్న మైకులు అని ఇప్పించినా మనకు ఉంటాడు. ఆ పిల్లలు వచ్చి గుద్దుతాడు. ఎవరు ప్రమాదం తర్వాత మనకి ఎందుకు పిల్లలకి ఏమేమి ఇప్పుడు బండికి ఇప్పాం మనం. ఎందుకు చాలా పెద్దగా కావాలి. వాళ్ళు బండి ఇస్తే కట్టి నడిపిస్తారు. నమ్మకం ఉంటేనే మనం బండి ఇప్పిస్తారు పిల్లలకు. అట్లాగే దేవుడు కూడా ఏదైనా ఒక వస్తువు ఇచ్చినా ఏమి ఇచ్చినా నమ్మకంగా ఉంటాడా లేదా గర్విష్ఠుడు అవుతాడా చెడిపోతాడని ఆలోచించే ఇస్తాడు. చెడిపోడు నాకు క్షేమంగా ఉంటుంది అంటేనే దేవునికి వస్తువైనా ధనమైన ఇస్తాడు. అలాగే దేవుడు అలాగే చెడిపోతాడు అని గర్విష్ఠుడు అవుతాడు, నాకు నష్టం ప్రమాదం కలుగుతుందంటే ఆ వస్తువు హల్లెలూయా. అదే నేను చాలాసార్లు కారు గురించి నేను చెప్పాను నా సాక్ష్యం. కారు చాలామందికి ఎందుకు ఇయ్యాడు? నాకెందుకు ఇచ్చాడు దేవుడు? ఆ పుణ్యస్థితి సిచ్యువేషన్ నాకు లేదు. ఆ బుద్ధులు ఇచ్చిన కారు అది. మన సంఘసులు సహకరించిన చాలామంది కొంత సహకరించిన డబ్బులతోనే మన కారు తెచ్చినాం. మరి కారు దేవుడు ఎందుకంటే ఫస్ట్ ఎందుకు ఇచ్చాడంటే ఈ కారు చేసే నమ్మకంగానే సేవ చేశాను నా మీద నమ్మకం వచ్చింది దేవునికి. హల్లెలూయా. అందుకే ఆ కారు ద్వారా 5-6 సంఘాలు కట్టాము. అలాగే 100 మంది ఆత్మలు బాప్తిజం ఇచ్చారు. ఇప్పుడు కూడా దుమ్ము దానికి ఇక ఫుల్ నడుస్తున్నాడు సేవలు. హల్లెలూయా. అంటే మన మీద నమ్మకం రావాలి. హల్లెలూయా. కాబట్టి నమ్మకం ఉన్నప్పుడే డబ్బులైనా వస్తున్న దేవుడు ఇస్తాడు. ఇవ్వకపోతే చింతపడొద్దు, నిరాశపడొద్దు. కలిగిన దాంట్లో ఉన్న కొంచెంలో తృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏసై బిడ్డలు. హల్లెలూయా. నాకు వాళ్ళ బంగ్లా ఉంది, నాకు బంగ్లా లేదు, అని కారు ఉంది, నాకు కారు లేదు, అని బంగారం అది ఉంది ఇది ఉంది, నాకు ఏం లేదు, నాకు బిచ్చిపోని పరిస్థితి ఎప్పుడు అనుకోవద్దు. అది తక్కువ. అది బైబిల్ ఒప్పుకోవద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ సిచ్యువేషన్లోనే సంతృప్తి కలిగి ఉండాలి. కానీ పక్కన ఎప్పుడు కొలుచుకోవద్దు. ఎవరి పట్ల ఏం సంకల్పం ఉందో నీకు తెలియదు. ఎవరి మీద ఎలాంటి విశ్వాసం తెలియదు. ఎవరి పరిస్థితి వాళ్ళే. పక్క ఫ్యామిలీతో ఎప్పుడు కొలుచుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. మనకంటే ఒక తక్కువలో ఉండొచ్చు, ఎక్కువలో ఉండొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ సూత్రం. ఇది చాలామంది గర్విష్ఠులు కావడానికి ఇదే కారణం. మనకంటే బీద వాళ్ళు చూసినా వానక నేను చాలా గ్రేట్, వానకంటే నేను చాలా వాడు బిచ్చపళ్ళు ఉన్న దైత్రులు వాళ్ళకి నేను చాలా గ్రేట్ అని. కింద ఉన్న వాళ్ళు చూస్తే ఏమవుతుంది? గర్భం వస్తుంది. పై ఉన్న వాళ్ళని చూసినా ఏమవుతుంది? వానకనే నేను చాలా బెస్ట్, దరిద్రుడు నేను అని మనం కుంగిపోతాం, బలహీనపడతాం. కాబట్టి చుట్టుపక్కల ఏ వ్యక్తికి మనం పోల్చుకోవద్దు. కింద ఉన్నలో పోల్చుకోవద్దు, మనకు బాగా ధనవంతులను కూడా పోల్చుకోవద్దు. నీ సిచ్యువేషన్ ఏ ఉంచిండో, ఈ పరిస్థితి ఏమిండో ఆ ఉన్న దాంట్లో కలిగిన దాంట్లో హ్యాపీగా తృప్తి కలిగి ఉండడము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ నీకు దేవుడు డబ్బులు ఇస్తే నన్ను చెడిపోని ఉంటే నీకు దేవుడు అడగకుండా ఆయన ఏదో ఒక దానం చేసి తీస్తాడు. మన నమ్మకం ఉంటే. హల్లెలూయా. మన నమ్మకం, మనం భక్తి సాధన చేస్తూ మనం పని చేస్తూ మన నమ్మకం ఉంటే దేవుడికి ఏమేమి అవసరమో దేవుడు అన్నీ నీకు ఇస్తూ పోతాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అందుకే ఈ పిలుపులకు రాసిన పత్రికలో ఇక్కడ చెప్తున్న చూడండి దయచేసి. తిమోతికి రాసిన పత్రిక చూడండి. తిమోతికి రాసిన పత్రికలు ఈ మాట చదివి జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన పత్రికలో చూడండి పిల్లల. నేను చెప్పింది నేను అర్థమైందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా ఆశీర్వాదం పొందుతారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మొదటి తిమోతి 6:6. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప భక్తి సాధన చేసే ప్రతి భక్తిపరుడు కలిగిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. హల్లెలూయా. కలిగిన దాంట్లో ఏం చేయాలి చెప్పండి? కలిగిన దాంట్లో ఎలా ఉండాలి? పక్క నాకంటే ఎక్కువ అని అన్నం ఎక్కువ ఉన్నది, సన్నం బియ్యం ఉంటారు, నేను కూడా సన్నం బియ్యం ఎక్కువ కుదరదు. వాళ్ళ పరిస్థితి అంతే, మన పరిస్థితి పెద్ద ఫీల్ కావద్దు. హల్లెలూయా. ఈ సన్నం బియ్యం బంగారం అనుకోవాలి, 2 బియ్యమే బంగారం అనుకోవాలి. పక్కన ఏది పోల్చుకోవద్దు. కింద ఉన్నలో చూడొద్దు, పై ఉన్నలో చూడొద్దు. అలా చూస్తే మీరు కుంగిపోతారు, లేదా గర్విష్ఠుడు అవుతారు, నశించిపోతారు. అలా భక్తి సాధనలు మీరు ఆత్మీయ జీవితంలో పడిపోతారు. కాబట్టి నా దేవుడి నా కుటుంబం నా అదే గ్రేట్, అదే గొప్పగా ధనవంతులుగా ఫీల్ కావాలి. హల్లెలూయా. కలిగిన దాంతో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ ధనవంతులు ఎవరు చేయాలా? దేవుడు చేయాలి. మీ ప్రయాసపడిన ధనవంతులు ఎవరు కాదు. దేవుడి సాయం లేకుండా ఎవరు ధనవంతులు కాదు,
ఎవరు కూడా దీవించబడరు. దేవుడు సాయం చేస్తే ఆయననే దేవర తెలుస్తాడు, మార్గం తెలుస్తాడు, గొప్పగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎవరు హెచ్చించాలి? చాలామంది సేవకుని చూసాను నేను నా సేవ జీవితంలో. చాలామంది మీరు ధనవంతులు కావడానికి రకరకాల ప్రయత్నం చేసి అబద్ధాలని మోసం చేసి దురాశ పెంచుకొని ఆత్మీయంగా భ్రష్టులైన చాలామంది సేవకులు ఉన్నారు. కానీ నేను మాత్రం నా జోలికి పోలేదు. నేను ప్రయాసపడను. నా పని ఏంటిది? దేవుని మాట లోపడము, ఆయన భక్తి సాధన చేయడం నా పని. హల్లెలూయా. ధనవంతులు చేయాలంటే ఆయన అనుకుంటే చేయడా దేవుడు? ఇప్పుడు బైబిల్లో ఉన్న యేసేపు ఎప్పుడు దేశానికి అధిపతి అని ఎప్పుడు అనుకున్నాడు? ప్రయత్నం చేసిడా? దేశానికి అధిపతి అవుతాను, నేను రాజుగా అవుతాను అన్న అనుకున్నాడు? ఎప్పుడు కళలో ఊహించుకున్నాడు అసలు ఆయన దేవుని దగ్గర నమ్మకంగా యథార్థంగా పాపానికి దూరంగా పారిపోయి నమ్మకంగా యథార్థంగా ఉన్నాడు. కాబట్టి యేసేపు కొన్ని సంవత్సరాల తర్వాత యేసేపు కూడా ఊహించుకోకుండా అద్భుతంగా ఆయన సడన్గా పోయి దేశం అధిపతి చేసి. హల్లెలూయా. దావీదు ఎప్పుడు రాజు వాళ్ళని పోరాటం చేసిండు? ఎప్పుడు కూడా దానియేలు కూడా దేశానికి ప్రధానమంత్రి అని దానియేలు కూడా అనుకోలేదు. వాళ్ళకు వేరే దేశం నుంచి బానిసగా పట్టుకొని వచ్చి వేరే దేశంలో ఉన్నాడు దానియేలు. ఆయన ఎప్పుడు కూడా ప్రధానమంత్రి అయితే ఎప్పుడు అనుకోలేదు. కానీ రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు, నమ్మకం ఉంటాడు, యథార్థంగా ఉన్నాడు, పరిశుద్ధుడు ఆయన దానియేలు. అలాగే దేవుడు వాళ్ళ విశ్వాసం భక్తిని చూసి ఆయన జ్ఞానం ఇచ్చి దేవుడు దేశానికి సనగ ఏం చేసిండు? ప్రధానమంత్రిగా చేసిండు. హల్లెలూయా. ఏం చేసిండు? దానియేలుకి ఏం చేసిండు? కానీ ప్రధానమంత్రి కావాలని ఎప్పుడు ఆశ అనుకున్నాడా? అసలు మైలో ఒకసారి రాలేదని. కానీ మీరు అన్ని ధనవంతులు కాలేదు పక్క పెట్టేసింది. ఫస్ట్ మీరు దేవుడు చెప్పిన మాట ప్రకారం భక్తి సాధనలో మీరు కొనసాగించండి. దేవుని నీతిని రాజ్యాన్ని మనం మొదట ఫస్ట్ మనం వెతికినప్పుడు అలాగే నీకు ఏమేమి కావాలో ధనవంతులు చేయాలన్నా ప్రధానమంత్రి చేయాలన్నా ఏ స్థానంలో ఉంచాలో నిర్ణయించి దేవుడే. హల్లెలూయా. కాబట్టి ఆయన నియమిస్తాడు. హల్లెలూయా. దేవుడి కంటే స్పీడ్గా ఎప్పుడు పరిగెత్తుదు అంటే నేను అందుకే దేవుని కంటే ముందుగా మన స్పీడ్గా పరిగెత్తిన అర్థం ఏంటిది అంటే మనం ఉన్నదే చిన్న ప్రాణము. మనం పెద్ద పెద్ద రిస్క్ డబ్బు సంపాదన కొరకు పెద్ద పెద్ద ఆశ పెట్టుకుని పరిగెత్తినాం అనుకో చాలా పెద్ద నష్టంలో చాలా గొప్ప అలాగే ప్రస్తుతంలోకి మనం పడతాము, దురాశలో పడతాము, నాశనం అయిపోతాం, పాపం చేయాల్సిన అవసరం వస్తుంది. అందులో పోతే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, భక్తి సాధన చేస్తుండాలి. అలా మనం మొదట నాలో సంపూర్ణ స్థితి పొందడానికి అలాగే నిత్య జీవం పొందడానికి అలాగే వ్యక్తిగత ఏమైనా లోపాలు ఉన్నాయా సరి చేసుకుని వాటి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, కనుక్కోండి, సరి దిద్దుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. నీకు ఏమేమి కావాలో ఆటోమేటిక్గా ఇంటికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం డబ్బులు అవసరమా, ధనం అవసరమా, బట్టలు అవసరమా, ఇల్లు అవసరమా, అన్నీ కూడా దేవుడే ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థనలో మొట్టమొదటిగా ఏం చేయాలండి? వ్యక్తిగతమైన ఆత్మీయ ఆశీర్వాదంలో మొదటి వ్యక్తిగతంగా ఆశీర్వాదం కొరకు మనము ప్రార్థన చేయాలి. అంటే మనలో నిత్య జీవం పొందడానికి, సంపూర్ణ స్థితి పొందడానికి మనలో ఏం పొదుగు ఉన్నదో వాటిని తెలుసుకొని సరి చేసుకోవడానికి వాటి కొరకు మనము ఉపవాస ప్రార్థన అడగాలి. రెండవదిగా ఉపవాస ప్రార్థనలో అలాగే మనము సార్వత్రికంగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయాలి. సార్వత్రికంగా అంటే ఈ ప్రపంచం వ్యాప్తంగా భూమి మీద ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కొరకు అంటే అర్థం ఏంటిది అంటే మనము ఆత్మరక్షణ కొరకు. దేని కొరకు చెప్పండి? ఏం కొరకు చెప్పండి? యేసుప్రభు రెండో రాకడ రావాలంటే ఏమన్నాడు? లోకమంతా సువార్త ప్రకటించాలి, దాని తర్వాత అంతము వచ్చును. మత్తయి సువార్త అన్నాడు కదా. ప్రపంచవ్యాప్తంగా సార్వత్రికంగా మనము ఆత్మ సంబంధమైన విషయం కొరకు ఉపవాసం పొంది ప్రార్థన చేయడము దేవునికి ప్రీతికరమైన ఉపవాసము, దేవునికి ఇష్టమైన ఉపవాసం అది. కనుక మత్తయి సువార్తలో యేసుప్రభు ఏమన్నాడంటే 24వ అధ్యాయము 13-14 చదివిన ఒకసారి. అంతం వరకు సహించేవాడెవడో 14 వచ్చిన మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. హల్లెలూయా. ఈ లోకం అంతం కావాలి, యేసయ్య రావాలంటే ఏం చేయాలి? లోకమంతా ఏం ప్రకటించాలి? ఈ సువార్త ప్రకటించాలి, ఆత్మరక్షణ పొందాలని. ఏ ఆశీర్వాదం ఇది? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అన్నమాట. హల్లెలూయా. అంటే ఈ లోకంలో సార్వత్రికంగా మన వ్యక్తిగతమైన ప్రార్థనగా ఎలా ప్రార్థించాలో నేర్చుకుని అయిపోయింది. సార్వత్రికంగా మనము ఆత్మ సంబంధమైన విషయంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరమైనది, ఇష్టమైనది, తప్పకుండా వింటాడు, అందుకు డౌట్ లేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనము సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి, ఇది మన పర్సనల్ వ్యక్తిగతమైన విషయం. ఇది సార్వత్రికంగా ఆత్మ సంబంధమైన విషయం కొనమాట. సువార్త వ్యాప్తి కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆత్మరక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి, సువార్త పనిచేస్తున్న సేవకుల కొరకు ప్రార్థన చేయాలి, అలాగే సువార్త వ్యాప్తి కొరకు, అలాగే మనం ద్వారాలు తెలిసినట్లుగా మనం ప్రార్థన చేయాలి. అలాగే ఎంతోమంది దైవ సేవకులు సేవ చేస్తున్నారు. మా డినామినేషన్ కాదు, ఈ ప్రాంతంలో మా దేశంలో సువార్థికులు సేవకులు ఎంతోమంది సేవ చేస్తున్నారు. ప్రభువా, వారందరికీ దుష్టు నుంచి మీరు కాపాడండి, కీడు నుంచి మీరు కాపాడండి, వాళ్ళు అభిషేకించి బలంగా వాడుకోండి, అనేక ఆత్మని మీరు రక్షించండి అని మీరు ఈ చిన్న ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వారికి అలాగే కాపాడతాడు. హల్లెలూయా. ఒకవేళ హతసాక్షిగా దేవుడు నియమిస్తే హతసాక్షులు ప్రార్థించిన హతసాక్షులు అవుతారు. హల్లెలూయా. దేవుని చిత్తం ఎట్లా తెలియదు, కానీ మనమైతే ప్రార్థన చేయాలి. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, వాళ్ళు ప్రార్థన చేసి సంఘం అంతా ప్రార్థించినందుకే
ప్రాణపాయం నుంచి అలాగే అపోసరైన పౌలును కాపాడాడని పౌలు భక్తుడు చెప్తాడు. దయచేసి మీరు చూడండి, మొదటి కొరింథీ పత్రిక అనుకుంటాం. దయచేసి మొదటి ఒక మాట మనం చూద్దాము. అపోసరైన పౌలు భక్తుడు ఒక మాట చెప్తాడు. ఆ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకున్నట్లు మరణమగుదమని నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేది. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేము స్వార్థకు వెళ్ళినప్పుడు మేము ఇక చనిపోతాం, ఇక మేము నిశ్చయముగా అలాగే నిశ్చయముగా మా మట్టుకు మాకు కలిగి ఉండేది. ఏం కలిగి ఉండేది? మరణమగుదము, మేము తప్పకుండా చచ్చిపోతాము, మన పని అయిపోయింది అని వీళ్ళు అనుకున్నారంట పరిచర్యగలితే చేయగలిగితే. కానీ దేవుడు ఆ మరణపాయం నుంచి వారికి పౌలు భక్తుడిని కాపాడాడని చెప్తున్నాడు. ఆయన ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందును తప్పించెను, మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయించుండగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటారు? మా కొరకు మీరు ప్రార్థన చేయడం ద్వారా మాకు మీరు పరిచర్యలో సాగరిగా ఉన్న సాయం చేస్తున్నారు అంటున్నాను. హల్లెలూయా. కొన్నిసార్లు మనం పరిచర్య వెళ్ళాం, కానీ సేవకులకు వెళ్తున్న వారి కొరకు, సువార్త చేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేస్తే, అలాగే కొరింథీ సంఘం ఒక ప్రార్థన వీళ్ళు ఎలాగైతే పౌలు దేవుడు కాపాడాడో, సేవకులు అలాగే మీ ప్రార్థన ద్వారా దేవుడు కాపాడతారు. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా మనం లేవగానే ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే సేవకుల కొరకు చేయాలంటే. హల్లెలూయా. ఎవరి కొరకు చేయాలి? ఏదో సేవకులు మనం జీవులాగా అయిపోతే మొత్తం సంఘం అంతా నాశనం అయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? సేవకుల కొరకు ఫస్ట్ మనము ప్రార్థన చేయాలి. వాళ్ళ ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు, ఆర్థికమైన పరిస్థితుల కొరకు, వాళ్ళ క్షేమం కొరకు బలంగా వాడుకోవాలని ఫస్ట్ మన దైవ సేవకుల కొరకు ప్రార్థన చేస్తే మీరు కూడా ఆ పరిచర్యలో మీరు సహకారిగా ఉంటారు. హల్లెలూయా. కాబట్టి కనుక సువార్త వ్యాప్తి కొరకు ప్రార్థన చేయాలి, సువార్త సేవ చేసే సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఆ ప్రార్థన బట్టి దేవుడు ఆనందిస్తాడు. ప్రీతికరమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ప్రార్థన, ఉపవాస ప్రార్థన. అలాగే మనము ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పాడు. ఇంకా మనము ఒక మాట సార్వత్రికంగా మనము ప్రపంచ క్రైస్తవుల కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ప్రతి సంఘం గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలుకగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుందంటే సమస్త పరిశుద్ధుల నిమిత్తము అన్నాడు. ఏమన్నాడు? సమస్త అంటే పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభువు నమ్ముకున్న ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థన చేయాలి పట్టుదలతో అని అంటుంది ఇక్కడ. సమస్త పరిశుద్ధులు అంటే ఎవరు? అంటే సమస్త విశ్వాసులు. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు ప్రభువు నమ్ముకున్న వారి కొరకు, రక్షణ పొందని వ్యక్తుల కొరకు ప్రార్థన చేయాలి, స్వార్థ వ్యాప్తి కొరకు ప్రార్థన చేయాలి, స్వార్థ కొరకు ద్వారాలు తెరవమని ప్రార్థన చేయాలి, స్వార్థ పని చేసే వారి కొరకు ప్రార్థన చేయాలి, నమ్మి బాప్తిసం పొందిన వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకు? వాళ్ళు సాధారణ శోధన నుంచి దృష్టి నుంచి కాపాడయ్యా, వాళ్ళందరూ ప్రార్థన పరుల కొరకు సాయం చేయండి, వాళ్ళు పరిశుద్ధంగా జీవించడానికి సాయం చేయి, ప్రేమ కలిగి ఉండడానికి సాయం చేయి, ప్రతి క్రైస్తవులకు స్వార్థ ప్రకటించడానికి బలపరచు, అభిషేకించు, ప్రతి విషయంలో సత్యం నమ్మడానికి సాయం చేయి, దుర్బోధన నమ్మకుండా, అబద్ధ బోధన నమ్మకుండా, చెడిపోకుండా సాయం చేయమని ప్రతి క్రైస్తవులకు, ఈ ప్రాంతంలో క్రైస్తవులకు ప్రార్థన చేస్తే నిన్ను బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆ ప్రార్థన వింటాడు, అలాగే ఆ పని కొరకు వాడుకుంటాడు. కానీ మనం ఆ ప్రార్థన చేయడం ఎవరు చేస్తారు చెప్పండి? 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చేస్తారు ఈ ప్రార్థన? చుట్టుపక్కల క్రైస్తవులందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరో ఒకరు కొంతమంది ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, యథార్థవంతులు ఉన్నారు, లేరని కాదు, వాళ్ళు చేస్తారు. మన కొరకు, మనకు ఫ్యామిలీ కొరకు, మన వ్యక్తిగత ఆత్మీయ స్థితి కొరకు మనం ప్రార్థన చేయాలా. అలాగే చుట్టుపక్కల దేశం కొరకు, ప్రపంచం కొరకు, అలాగే స్వార్థ వ్యాప్తి కొరకు, ఆత్మ సంబంధమైన కార్యం కొరకు, దేవుని కార్యం కొరకు, దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక సంఘాలు కట్టబడుతూ సాయం చేయ, అనేక ప్రభా స్వార్థకులు లేవనెత్తండి, సేవకులు లేవనెత్తండి. అలాగే భారతదేశం మన స్వార్థం నింపబడాలి, ప్రపంచవ్యాప్తంగా స్వార్థం నింపాలయ్యా అని మనము ప్రార్థన చేయగలిగితే, అలాగే దేవుడు నీకు గొప్ప బహుమానం పరలోకంలో ఇస్తాడు. ఈ ప్రార్థన దేవుడు వెంటనే వింటాడు, కార్యం చేస్తాడు, జవాబు చూస్తాడు. అలాగే ఆ పని కొరకు అద్భుతంగా దేవుడిని వాడుకుంటాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేని కొరకు బాగా ప్రార్థన చేస్తావో ఆ పని కొరకు నీకే వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రభా నీకు ఆత్మరక్షణ పొందుతూ సాయం చేసి ఆయన ప్రే చేసామనుకో, ఆ పని కొరకు నీకే వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి పిల్లలారా, మనమందరం కూడా దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన, ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన ఏది? ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమైన ప్రీతికరమైన ఉపవాసము. హల్లెలూయా.
అలాగే అందులో ఆత్మ సంబంధమైన ప్రార్థనలో రెండు రకాలు. ఒకటి వ్యక్తిగతమైన ఆత్మ విషయాల కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా సార్వత్రికంగా మనము ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థన చేయాలి. వ్యక్తిగతంగా అంటే యేసు ప్రభు పోలికలో అలాగే చెక్కబడిన నాలో ఏమి కొదుగా ఉందో, ఏమి లోపం ఉందో, ఏది అంక అవసరం ఉందో, ఏ విషయం నేను సరి చేసుకోవాలి, దిద్దుకోవాలి, ఎక్కడ తప్పిపోతున్నానో వాటి కొరకు ప్రార్థించి తెలుసుకొని దిద్దుకుంటూ సరి చేసుకుంటూ మనం ఉండాలా. దాని కొరకు మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలా, సంపూర్ణ శక్తి పొందడం కొరకు. ఇది వ్యక్తిగతంగా. రెండోదిగా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఆత్మ సంబంధమైన విషయాల కొరకు ప్రార్థించాలి. ప్రపంచవ్యాప్తంగా మన ఈ చుట్టుపక్కల ఊళ్ళలో కనీసం జైరాబాద్ ప్రాంతం కొరకు, ఈ చుట్టుపక్కల సదాస్పేట ప్రాంతం కొరకు, నేను గ్రామాల్లోనే సువార్త అందరి గ్రామాల్లోనే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. సువార్తకులు సేవకులు పంపమని ప్రార్థించాలి. ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళకు ఆరోగ్యము, అభిషేకము, దుష్ట మనసుని కాపాడమని ప్రార్థిస్తే ఈ ప్రార్థన ఎవరొకరు లేపుతుంది, ఎవరొకరికి బలపరుస్తుంది, ఎవరొకరికి కాపాడుతుంది. అరే దేవుని పని అద్భుతంగా జరుగుతుంది. నేను పరలోకం పోయిన తర్వాత నీకు బహుమానం ఇస్తాడు. ఇవ్వమ్మా నా కుమార్తె, నా కుమారుడా, నా పరిచయలో బహుగాను అలాగే పని చేసిన కనుక బహుమానం అంటాడు. నేను ఎప్పుడు చేసిన ప్రభు, ఊరు బయటకే పోలేదు, నాకు శాతనే కాలేదు, నేను ఎప్పుడు పోయిన ప్రభు అంటే అలాగే ఆ పని చేసే వారి కొరకు ప్రార్థన చేసావు, వారితో కూడా నువ్వు సహకరించినట్టే అని పౌలు చెప్పే కొరింథీ సంఘంలో. కాబట్టి వాళ్ళు చేసిన పనిలో నువ్వు కూడా పాలు భాగస్తురాలు, వాళ్ళు చేసిన పనిలో నువ్వు కూడా పాలు భాగస్తుడు కనుక ఇక నీ కూడా అందులో బహుమానం ఇస్తారు. దేనికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి ఉపవాస ప్రార్థన వ్యక్తిగతంగా చేయండి. సంఘంలో ప్రతి ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. పరలోకంలో బహుమానం పొందాలి. భూలోకంలో దేవుని కార్యము బలంగా జరుగుతుంది. దేనికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. మనం అందరూ కూడా ప్రార్థన విజ్ఞాపన చేద్దాం.